పవిత్రమైనటువంటి సన్నివేశం, పవిత్రమైనటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో కడయాళి స్వామిగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ 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 పరమహంస వరదరాజాచార్య శ్రీ వెంకటేశ్వర సరస్వతి స్వామి వారు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ చాతుర్మాస అనుష్ఠానం చేశారు. అట్లాగే అనేక మంది మహాత్ములు, డోంగే శాస్త్రి గారు, సన్నిధాన శాస్త్రి గారు, ఎందుకూరి అగ్నిహోత్ర కనపాటి స్వామి గారు, జయరామస్వామి గారు, ఇట్లా అనేక మంది ఇక్కడ నివాసం ఉండి అనేక సంవత్సరాలు అనేక కర్మానుష్ఠానాన్ని చేసినటువంటి ప్రదేశము. ఈ ప్రదేశం స్వధర్మ స్వారాజ్య సంఘానికి సంబంధించినటువంటిది. స్వారాజ్య విహారం అనేటటువంటి పేరుతో ఇది ఉన్నది. వీరు సుమారు స్వధర్మ స్వరాజ్య సంఘం అనే పేరుతో సూర్యనారాయణ గారు 135 సంవత్సరాల క్రితం ఒక సంస్థ స్థాపించినారు. దాంట్లో అప్పటి నుండి కూడా వేద పరీక్షలు నడుస్తూ ఉన్నాయి. అనేక మంది భారతదేశంలో నలుమూల నుండి కూడా ఇక్కడికి వచ్చి వేద పరీక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికెట్ కూడా మంచి వాల్యూ ఉన్నది. అట్లాగే సుమారుగా ఒక 50 సంవత్సరాల క్రితం వేద భాష పరీక్షలు కూడా ఈ సంస్థల ద్వారా జరుగుతున్నాయి. దాంట్లో 2 కోర్సులు ఉన్నాయి, స్వాధ్యాయ రత్న, సాంఘ స్వాధ్యాయ భాస్కర అని. ఆ సాంఘ స్వాధ్యాయ భాస్కర ఇచ్చిన వాళ్ళు ఇప్పటికి సుమారు 40 సంవత్సరాలు అయితే కేవలం 5-6 మాత్రమే ఉన్నారు. అది తర్వాత స్వాధ్యాయ రత్న ఇచ్చిన వారు సుమారు ఒక 20 మంది దాకా ఉన్నారు. ఈ సంవత్సరము ఇది ఇక్కడ సభపెట్టడం ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కూడా పూర్వకాలంలాగా మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సరం దసరాలో శరన్నవరాత్రి సమయంలో జరగవలసినటువంటి వేద భాష సభని ఇక్కడ పెట్టడం జరిగింది. అట్లాగే దీన్ని మనకి అనేక చోట్ల లక్షణ శాస్త్రం వేద సభలు ఉన్నాయి, కానీ వేద భాష సభ మాత్రము ఇక్కడ మాత్రమే ఉంది. ఈ పట్టాన్ని భారతదేశం మొత్తం మీద మంచి విలువ ఉన్నది. సన్నిధానం లక్ష్మీనారాయణ చౌహాన్ గారు, అట్లాగే ఇంకా మా గురువు గారు బ్రహ్మశ్రీ రామకృష్ణ సుబ్రహ్మణ్య దీక్షిత సంరక్షణ కనపాటి గారు, గొప్ప లక్ష్మణాథాన్ గారు, జనార్దనానంద సరస్వతి స్వామి గారు, ఇలా అనేక మంది ఇక్కడ పరీక్షాధికారులుగా కూడా ఉన్నారు. ఈ సంవత్సరం ఇక్కడ పరీక్షలు పెట్టాలనే ఉద్దేశంతో వేద భాష పరీక్షలు పెట్టడం జరిగింది. ఒక 7 రోజుల నుండి ఆ కార్యక్రమాన్ని చక్కగా మనం సుసంపన్నం చేస్తున్నాము. ఇది సమాపనోత్సవము. దీంట్లో ఒక విశేషం ఏంటంటే ఈ సంవత్సరం నుండి కొంతమంది పండితుల కోరిక మేరకు లక్షణ శాస్త్రాన్ని కూడా ఇక్కడ పరీక్షకి పెట్టడం అనేటువంటిది జరిగింది. దాంట్లో ఈ సంవత్సరం 3 విద్యార్థులు వచ్చారు. ఆ వివరాలని మనం తర్వాత తెలుసుకున్నాము. ప్రస్తుతం ఈ సభకి మనకి చాలామంది పెద్దలు వేచేసి ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా మా గురుగారు బ్రహ్మశ్రీ కృష్ణభట్ల సుబ్రహ్మణ్య దీక్షిత సంరక్షణ కనపాటి గారు, సాంఘ వేదాంత సమ్రాట్, సాంఘ స్వాధ్యాయ భాస్కర, మహామహోపాధ్యాయ, వేద నిధి శుద్ధిభూషణ్, అద్వైత భాస్కర, పండిత రత్న, స్వాధ్యాయ చంద్రరత్న, ఇంకా అనేక బిరుదులు వారికి ఉన్నాయి. వారిని వచ్చి ఈ సభకి అధ్యక్ష స్థానాన్ని వహించి
దీన్ని చక్కగా నిర్వర్తించమని ప్రార్థిస్తున్నాము. రాముగా వచ్చి వారిని పుష్పమాలను చేస్తారు. మధురపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు, అద్వైత సిద్ధి రత్నాకర, అభినవ శుద్ధ, ఇట్లా భాగవత ఉపాసకాలు అనేక బిరుదులు ఉన్నాయి. వారి గురించి మనం పరిచయం చేయవలసినటువంటి అవసరం లేదు. వారు భాగవతం చెప్తూ ఉంటే గంగా శరీరంగా సాగుతూ ఉంటుంది. వారు మన మీద అనుగ్రహంతో వారు వచ్చి ఆశీర్వాదంగా ప్రార్థిస్తున్నాము. తర్వాత కరణం అరవిందరావు గారిని మనందరికీ కూడా చాలా అనేక రకాలుగా లౌకికంలో సహాయంగా ఉన్నటువంటి మహామనిషి. వారు వేదాంత శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేశారు. అలంకారంగా సంస్కృతంలో మాట్లాడగలరు. వారు మనకి బీజేపీగా ఆంధ్రప్రదేశ్కి పనిచేసే లీడర్లై ఉన్నారు. వాటికి కూడా ధార్మికంగా అనేక రకాలుగా మన వేద పండితులకి మన సనాతన ధర్మానికి సహకరిస్తూ ఉన్నారు. వారిని కూడా వచ్చి వేదిక అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నారు.
కంచి కర్మకోటి పీఠాధీశ్వరుల నుండి మనకి శ్రీముఖం వచ్చింది. స్వామివారి కోసం అడుగుతాను. శ్రీ మహాత్ముడు శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. పరమహంస భరద్వాజ ఆచార్య జగద్గురు శంకర భగవత్పాదానాం అధిష్టానే శ్రీ గాంధీ కామకోటి మూలాంగాయ సర్వజ్ఞపీఠే సింహాసనాభిషిక్తానాం జగద్గురు శ్రీమతి జయంతి సరస్వతి శంకరాచార్య స్వామినాం విద్యావాసులైః జగద్గురు శ్రీమతి శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామిభిః అనుగ్రహీతం శ్రీముఖం. అస్మాకం సనాతనస్య ధర్మస్య వైద్యేషు వైశిష్ట్యేషు ఇదం ఏకం ప్రధానం సమస్తియేతు అయం ధర్మః అపోషే శృతిమూలకః ఇది శ్రవణ ప్రధానేన అధ్యయనేన కార్యమానత్వాదు శృత్యాఖ్యః వేదః శాశ్వతస్య భగవతః శాశ్వతం విశ్వసితం ఇది బృహత్వాదు బ్రహ్మాఖ్యః వేద ఏవ వాచః కర్మం రూపం ఉచ్చారణమాత్రేణ సర్వేషాం రక్షకం ఇది స్వయం వేదః ఏవ ఆవేదయతి. తదుపరి ధర్మానుష్ఠానరూపేణ ప్రయోగకాలే ఉచ్చారణస్య సుష్ఠుత్వం అవశ్యం పరిపాలనీయం. అత ఏవ తాదృశ్యాः శృత్యాः ఉచ్చారణ రూపస్య పరిపాలనార్థం వేదలక్షణాఖ్యాः గ్రంథాः అస్మద్భోగైः ప్రాణయిష్యత. యద్యపి వేదాంగైः శిక్షా వ్యాకరణ ఛందోభిः లోకవేద సాధారణేన సంస్కృతాయాः భాషాయాः శబ్దస్వరూపలక్షణం బోధ్యతే. తథాపి తస్యాం వేదశాఖాయాం ये विशेषाः ते वेदलक्षणाख्येन विशेषशास्त्रेण बोध्यन्ते. न केवलं प्रातिशाख्यम् इति व्यक्तार्थेन नाम्ना एतैः ग्रन्थैः प्रतिशाखं भावाः तादृशाः विषयाः अभिधीयन्ते. अपि तु अन्येपि शिक्षादिनामानः ग्रन्थाः एतत् कार्यैव प्रवृत्ताः वर्तन्ते. तत्र शिक्षाप्रतिपाद्याः उच्चारण यत्नादिविषयाः व्याकरणप्रतिपाद्याः सन्धिनियमविशेषाः छन्दप्रतिपाद्याः वेदमात्रगोचर अक्षरसाङ्ख्य नियमाश्च विव्रियन्ते. तेषामेषां ग्रन्थानां लक्षणभूतानां शब्दरूपतः अध्ययनेन सह अवश्यम् अर्थानुसन्धानद्वारा लक्ष्यभूतेन वेदेन सह पुराणान् कृत्वा लक्ष्ये लक्षणस्य समन्वयः कर्तव्यः. तथा छात्रैः अभ्यासः यथा क्रियते तथा अनुष्ठिते लक्षणशास्त्रं सफलं भवति. तादृशस्य अस्य शास्त्रस्य अध्ययनम् अध्यापनं च परीक्षाप्रमाणी प्रणयनेन प्रोत्साहयोगामया भाग्यनगरस्थया कौतास्वधर्मस्वाराज्यसङ्घ इत्याख्या संस्थया योऽयं नूतनः प्रयासः प्रारभ्यते सोऽयं प्रेक्षावतां प्रबोधं प्रचलति. आशास्महे वेदात्मनः भगवतः चन्द्रमौळीश्वरस्य विद्या स्वरूपिण्या भगवत्या महात्मसुन्दर्या समेतस्य अनुग्रहेण शोभनः अयम् उपक्रमः अधिकां शास्त्रान् अस्यां लक्षण विद्यानद्यां स्नातां नदीष्णां क्रियादिति. यात्रास्थानं तिरुपति इति ఇలా గమనించి ఉన్నారు. ఆ తర్వాత ఈ సంవత్సరం లక్షణశాస్త్రం చదువుకునేటువంటి వారు చాలా తక్కువ మంది మనకు కనిపిస్తున్నారు. మా గురువు గారిని బ్రహ్మశ్రీ విష్ణువర్ధన సుబ్రహ్మణ్య సంరక్షణ కర్మాటి గారి పరమాచార్య స్వామి వారు అనేక సంవత్సరాల క్రితం సుమారు 40-50 సంవత్సరాలు ఉండవచ్చు. అప్పుడు రామస్వామి కర్మాటి గారిని వారి దగ్గర అక్షరశాస్త్రాన్ని అధ్యయనం చేసి మన ఆంధ్రదేశంలో దీన్ని ప్రచారం చేయమని చెప్పి వారు ఆదేశించారు. అప్పటి నుండి సుమారు 40 సంవత్సరాల నుంచి కూడా ఎవరు కూడా దీన్ని అధ్యయనం చేసినటువంటి వారు లేరు. ఈ వచ్చినే కొంతమంది చదువుకున్నారు. మన హరిసీతారామూర్తి సంరక్షణ కనపాటి, అలాగే వేదభవనం శ్రీరామ కనపాటి, అలాగే మా పిల్లలిద్దరు ఇంకొకరు కూడా చదువుకుంటున్నారు. 50 సంవత్సరాలు అయితే ఇప్పటికీ 5గురికి మాత్రమే ఆ యొక్క అధ్యాపనం చేసేటటువంటి స్థితి ఉన్నది. అంత స్థితిలో ఉన్నది. దీనికి కూడా ఒక ప్రమాణ పత్రాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ రక్షణ శాస్త్రాన్ని కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి రచించారు అని చెప్పి చెబుతారు. అది యాదృచ్ఛికమో కాకతాళీయమో మనకు తెలియదు. మా గురువు గారి పేరు కూడా సుబ్రహ్మణ్య కనపాటి గారు. వారు కూడా అక్కడ సుబ్రహ్మణ్య అవతారుడు. వారి గురించి అందరికీ తెలిసిందే. అనేక లక్షణ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి
కౌణిక శిక్ష అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాశారు. వర్ణక్రమ సూర్యోదయ వివేకం అని ఇంకా అనేక గ్రంథాలని రాసి ఉన్నారు. అయితే విశేషం ఏంటంటే శ్రీహర్షుడు చెప్పినట్టుగా గ్రంథి అని దాంట్లో అనేక విశేషాలు ముడులు ఉన్నాయి. వాటిని వారు తప్ప మరెవరు కూడా చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వారు లేరు. అందువల్ల అది ఎవరికి అర్థం కావట్లేదు. ఆ పుస్తకాలు మొత్తం భారతదేశం తరఫున వెళ్ళాయి. అందువల్ల వారినే మళ్ళీ చాలామంది పండితులు అడిగారు, మీరు ఆంధ్రానువాదం చేసి పెట్టండి, మాకు అర్థం కావట్లేదు అని. వాటిని మళ్ళీ వారు ఈ వయసులో కూడా 85 సంవత్సరాల వయసులో కూడా ఒక పక్కన పాఠం చెబుతూ మళ్ళీ దాని ఆంధ్రానువాదం కూడా చేస్తున్నారు. ఆ పుస్తకాలు కూడా మనకి వారిలో రాబోతున్నారు. ఇందులో రక్షణ శాస్త్రం చదువుకున్న వారు తక్కువ, దాని మీద పరిశ్రమ చేసినటువంటి వారు అంతకంటే తక్కువ. మా యొక్క భాగ్యం వశం వలన వారి దగ్గర మా పిల్లలిద్దరూ కూడా చదువుకుంటున్నారు. అదొక విషయం. ఇవాళ మనకి 3 పెద్దలు వచ్చి ఉన్నారు. వారిని మొట్టమొదటిగా మా గురువు గారిని, ఆ తర్వాత మిగిలిన వారిని కూడా వారి యొక్క అమృత వారిని వినిపించి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం నారాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పురాణ గురవే సర్వలోకానాం విజయ గౌరవ్యాం విజయ సర్వవిద్యానాం దక్షిణం నమోదయ సహాయ సుధర్మ స్వరాజ్య సంఘీయ విద్యా ప్రణాళిక అది చాలా ప్రాచీనంగా కనబడుతుంది. ఇప్పటికి 3 తరాలుగా ఈ విద్యా విధానాన్ని నిలపాలని, ప్రాచీన సముదాయ సిద్ధమైనటువంటి విద్యల్ని పోషించాలని, వాటిని రక్షించాలనేటువంటి ఒక సద్భావంతో ఒక సూర్యనారాయణరావు గారు మహానుభావుడు సంకల్పించారు. ఇప్పటికి సుమారుగా 138 సంవత్సరాలుగా ఈ సభ ప్రారంభమయ్యి అవిచ్ఛిన్నంగా ఇంతవరకు కూడాను విద్యా పరీక్షలు అలాగే విద్వాంసులను సంకరించడం, అనేక స్థలాల్లో ఆ నవరాత్రి మహోత్సవాలు మొదలైనటువంటి నడిపించడం, ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు. దాంట్లో భాగంగా సికింద్రాబాద్లో ఇక్కడ కూడాను ఈ స్థానంలో కూడా ఆ కొన్ని భాగాలు పరీక్షలు నడిపిస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో ఈ సంవత్సరం ఇక్కడ వేద భాష్యానికి సంబంధించినటువంటి కొన్ని పరీక్షలు, అలాగే ఈ రక్షణ శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథం యొక్క పరీక్షలు, వీటిలన్నింటినీ కూడా ఇక్కడ పెట్టారు. అంటే విజయవాడలో మామూలుగా ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రి మహోత్సవాల్లో జరుగుతూ ఉంటాయి. అక్కడ క్రమాంతానికి ఘనాంతానికి చాలా మంది పరీక్షలు వస్తూ ఉంటారు. వాటితోనే టైం సరిపోవడం లేదు అక్కడ. అందుకోసమని ఇవేమో అర్థజ్ఞానానికి సంబంధించినటువంటి పరీక్షలు, అవి కేవలం శబ్దానికి సంబంధించినటువంటి పరీక్షలు. దానికంటే వీటికి కొంచెం ఏకాగ్రత అవసరం. అందుకోసమని అంత హడావిడిలో ఈ పరీక్షలను నిర్వహించడం అనేది చాలా కష్టం. అందుకోసమని ఏకాగ్రత ఇవన్నీ కూడా కావాలి కనుక దానికోసమని సికింద్రాబాద్లో ఈ స్థానంలో ఇక్కడ వారు ఈ పరీక్షా విధానాన్ని పెట్టారు. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఈ వేద భాష్య పరీక్ష అనేటువంటి చాలా కాలంగా నడుస్తున్నట్టుగా కనపడుతోంది. దాంట్లో ఎప్పుడో ఒక గొప్ప విశ్వనాథన్ గారు, హరిశంకర శాస్త్రి గారు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇదంతా నడుస్తూనే ఉంది. దాంట్లో సాంకస్వాధ్యాయ భాస్కర కైకలతో లోకాలకు వేద భాష్య విద్యా పరీక్షలు, స్వాధ్యాయ రత్నం అనే బిరుదుతో కొన్ని పరీక్షలు, ఇట్లా భిన్న రీతుల్లో వేద భాష్య పరీక్షలన్నీ కూడా నడిపిస్తూనే ఉన్నారు. కానీ ఏమవుతుంది అంటే ఇప్పుడు మన దేశంలో ఘనాధ్యయనం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఘన పాఠం అనేటటువంటిది పరంపరగా ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి విషయమే, కానీ ఇది కొత్తదేం కాదు. దీని విషయంలో విలోమక్రమ పాఠాన్ని గురించి శృతి అడుగడుగునా కూడా సమర్థిస్తూనే ఉంటుంది, కానీ శృతి విరుద్ధమైన విషయమే కాదు.
అనే విషయాన్ని అనేక చోట్ల అనేక గ్రంథాల్లో నిరూపణ చేయడం జరిగింది. అటువంటి పాఠాలన్నీ కూడా వేదోచ్చారణ అసలు మొట్టమొదటిలో మనం వేదాధ్యయనం చేసుకున్నాము అంటే ఈ ఉచ్చారణ ఎలాగో తెలిస్తే దీన్ని మనం ఉచ్చరిస్తే ఆ తద్వారా మనకి వేదం స్వాధీనం అయితే ఆ తర్వాత అర్థజ్ఞానాన్ని గురించినటువంటి విచారణ మనం చేయొచ్చు. అసలు మొదలే మనకి వేదం రాదు అని అనుకోండి, వాడికి ఒక శ్లోకం రాదు, ఆ శ్లోకానికి అర్థం వాడు ఏం చెప్తాడు. అందుకోసం అట్లాగే వేదమే రాకపోతే అర్థజ్ఞానం మనకు ఎలా తెలుస్తుంది. అందుకోసం వేదాన్ని ఉచ్చరించే విధానం మహర్షులందరూ కూడాను ఆ అంగాన్ని ఈ వేదాన్ని రక్షించడం కోసం ఏర్పాటు చేశారు. అన్నాడు పాణి మహర్షి పతంజలి మహర్షి మహాభాష్యంలో మాట్లాడుతూ రక్ష అంటే వేదాలు నామ రక్ష అని వివరణ ఇస్తారు. అక్కడ వేదాలను రక్షించడం కోసమని ఈ అంగాన్ని కూడా బయలుదేరాయి. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, కల్పసూత్రం అనేటటువంటివన్నీ అన్నమాట. దాంట్లో మొట్టమొదటి మనకి ఈ శిక్ష అంటే శిక్ష అనేటటువంటిది వేదోచ్చారణాన్ని జాగ్రత్తగా రక్షించడం కోసం బయలుదేరింది అనమాట. దానికి సంబంధించినటువంటి గ్రంథాలతోని మహర్షులు రచించి మనకి ఇచ్చారు. వ్యాస శిక్ష, అలాగే కౌండిన్య మహర్షి, వ్యాస మహర్షి ఇలాంటి వారు మహాత్ములు ప్రతి శాఖకి ఉన్న ఈ శిక్షలు మన ఒక్కరికే కాదు. ఋగ్వేదంలో శౌనక మహర్షి ఆయన పాఠశాఖ రచించారు. ఇట్లా అన్ని శాఖలకి ఉంటాయి. అందువల్లే దానికి ప్రాతిశాఖ్యం అనే పేరు వచ్చింది కూడా. ప్రతి శాఖకి సంబంధించినటువంటి ఆ వేద సంరక్షణ ఉపాయాన్ని బోధించేటటువంటి గ్రంథాలు కాబట్టి వారికి ప్రాతిశాఖ్యం అనే పేరు వచ్చినాయి అన్నమాట. వాటి మీద కొంతమంది మహాత్ములు వ్యాఖ్యానాలు రచించారు. అలాగే ఈ విజ్ఞానం అంతా మన దేశంలో లోపించిపోయింది. ప్రాచీన కాలంలో ఉండేది చాలా బాగా ఉండేది తెలుస్తుంది. కొన్ని గ్రంథాలు మన ఆంధ్రదేశంలో కూడా లభించినాయి. దాన్ని బట్టి చూస్తే ఉన్నట్టుగా అర్థమవుతుంది. తర్వాత దీనికి కౌండిన్య శిక్ష అనేటువంటి వాటికి చాలా ముఖ్యమైన గ్రంథంగా కనపడుతోంది. దీన్ని సంగ్రహించి ఒక ఆయన ఒక గ్రంథం రచించారు అని మన ఆంధ్రదేశంలోనే కనపడింది. కానీ రాను రాను క్రమక్రమంగా విజ్ఞానం లుప్తమైపోతుంది. అధ్యయనం చేసేవాళ్ళు లేరు. అందుకోసం అదే కాదు, వేదాలు కూడా అంతే. మనం చూడండి, ఏకశతమంత విశాఖ సహస్రమాసాము వేద వేద అంటాడు పతంజలి మహర్షి మహాభాష్యంలో. 1000 శాఖలు ఉన్నాయి సామవేదానికి. అసలు ఏమున్నాయో మనకి తెలియదు. ఏదో కౌశల శాఖ, ఏదో ఒక జైమిని శాఖ అని ఒకటో రెండో అధ్యయనం చేసిన వాడు మనకు కష్టపడుతున్నారు. మిగతావన్నీ ఏమైనాయండి? ఏమైపోలేదు, ఉన్నాయి. కానీ అధ్యయనం చేసేవాడు లేరు, అవి మనకు కనపడలేదు. అట్లాగా మరి ఏకవింశతిగా బాఫుడ్స్ ఉన్నాడండి. 21 శాఖలు ఉండాలి ఋగ్వేదానికి. ఒకటో రెండో అధ్యయనం చేసిన వాడు కనపడుతున్నారు. అది కూడా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు. అలాగా 101 శాఖతో యజుర్వేదం ఉందన్నాడు. ఏది ఇప్పుడు మనం తైత్రీ శాఖ కూడా కనపడుతోంది. మైత్రాయణి శాఖ కూడా ఒక్కొక్కరు చెప్తున్నారు. ఇట్లా చాలా లోపించిపోయినాయి. లోపించిపోవడం అధ్యయనం చేయకపోవడమే, చేసేవాడు లేకపోవడమే లోపించిపోవడం అంటే. ఎక్కడికి అవేమి పోలేదు, అది అలాగే ఉన్నాయి. కానీ మనం ఏ రోజు అధ్యయనం చేయడం కుదిరితే మళ్ళీ అవన్నీ వస్తాయి. దీని గురించి పాపం ఎంతో వీటిని ఉద్ధరించాలనే ఉద్దేశంతో కలిసి కామకోటి పీఠాధిపతులు బ్రహ్మచార్య స్వామి గారు ఆ రోజుల్లో మరి ఈ అధర్వేదానికి సంబంధించిన శాఖ తెప్పించడం కోసమని ఒక పండితుల దగ్గరికి ఇక్కడి నుంచి వాళ్ళు పంపించి అధ్యయనం చేయించి తెప్పించారు. అట్లా చాలా ప్రయత్నాలు చాలా మంది చేస్తూనే ఉన్నారు. అటువంటి దాంట్లో ఈ రక్షణ కోసం ఈ రక్షణ శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేయించాలనే ఉద్దేశంతో వారు ఆ రోజుల్లో 1960లో నేను కామకోటి పీఠంలోకి వెళ్ళాను. అప్పుడు నాకు ఇవన్నీ కూడా చెప్పారు. అక్కడి నుంచి అక్కడ ఉండేటువంటి పండితుల చేత నాకు వారు ఈ విజ్ఞానం అంతా కూడా చెప్పించడం జరిగింది. ఆ తర్వాత 3 సంవత్సరాల్లో నేను పరీక్ష కూడా ఇచ్చాను. తిరుపతి దేవస్థానంలో వేదశాస్త్రాల సదస్సు అని కొత్తగా పెట్టారు. అప్పుడు దాంట్లో నేను మొదటిగా పరీక్షించుకున్నాను. కాళహస్తిలో వాళ్ళ కార్యక్రమం అక్కడ కూడా పరీక్షించారు. ఆ తర్వాత క్రమక్రమంగా దీని లోపల ఏదైనా కొంత ప్రచారం చేయడానికి శిష్యుడికి ఇవ్వడానికి కుదురుతుందేమో అని చాలా ఆలోచించాను. కానీ నా ఆలోచనతో కూడా సఫలం కాలేదు. దానికి కారణం ఏమో నాకే అర్థం కావట్లేదు ఇంతవరకు కూడా. సరే ఏదో వదిలేసేయండి కావడం అనుకోదు. ఇప్పుడు అయితే
ఆలోచించి నాకు నమ్మకం పోయింది. ఆ తర్వాత ఏం చేశారంటే గ్రంథాలు రచించేట్టు పెడదాం, ఇది మనం శిష్యులకి చెప్పి బోధ చేసి ప్రపంచంలో ప్రచారం చేసే యోగం మనకు కనపడటం లేదు అని గ్రంథాలు రచించారు. శిక్షా ప్రాతిశాఖ సమన్వయ మీమాంస అని గ్రంథం రచించారు. అలాగే పౌరుని చెప్పి జ్ఞానంతో వ్యాఖ్యానం రచించారు. అట్లాగే పర్ణకంలో రేపు సుయోధంలో గ్రంథం రచించారు. అట్లాగే ఇట్లా కౌమార గ్రంథంలో గ్రంథం రచించారు. ఇవన్నీ లక్ష్మీదాసానికి సంబంధించినవే, అవన్నీ పెట్టాను. తర్వాత కూడా ఉపయోగించుకుని మధ్యన చదువుకోవడానికి వచ్చారు. వాళ్ళకి పరీక్షా విధానం ఎక్కడ ఏమీ లేనప్పుడు అసలు విద్యా విధానంలో అలవాట్లు లేదు. ఆంధ్రాలో విద్యార్థులు లేరు, పండితులు లేరు, అయినప్పుడు ఇంకా పరీక్షా స్థానాలు ఎక్కడ ఉన్నాయి అసలు. అప్పుడు కొంతవరకు ఒక ఊపిరి పీల్చుకున్న కొద్దిగా అప్పుడు ఏం చేశారంటే గత సంవత్సరం ఒక సందర్భ స్వరాజ్యం అంటే ఈ వేదానికి శాస్త్రానికి పరీక్షలకు అన్నింటికి ఇది ఆధారం నిలయంలో ఆంధ్రదేశంలో దీనికి చాలా ప్రాచీనత్వం కూడా 38 సంవత్సరాలు పట్టు నడుస్తున్నాయి. ఇంతకాలంగా అవిషయంగా జరిగే సంవత్సరాలు ఎక్కడ కనపడతాయి? ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా పెరిగినాయి కూడా అసలు సంవత్సరాలు. ఇల్లు పెట్టే కూడా చాలా సంవత్సరాలు ప్రపంచంలో కనపడుతున్నాయి. కానీ ప్రాచీనత్వం కూడా కావాలి, దానికి ఒక ప్రామాణ్యం ఉండాలి కదా, కొంచెం పట్టుత్వం ఉండాలి కదా, ఇవన్నీ కూడా ఉండాలి కదా. వాళ్ళు శాస్త్రసభలు, అలాగే ఇంకా శ్రౌత సభలు, ఆయుధాత్మ సభలు, వేద సభలు, గణాంతరం పరీక్షలు, అప్పు, ఇలాంటివన్నీ ఎన్నో చేస్తూ ఉంటుంటారు. సరే, ఇది కూడా చేస్తారేమో అని ఆశతో నేను అడిగాను. అంటే ఎవరి ఇది కూడా పరీక్షలు పెడతారని పెడితే అదే తప్పు కూడా పెడతామని అన్నారు. ఆ మాట తీసుకుని అది ఈ సంవత్సరం ఇక్కడ ఈ రోజు ప్రారంభించారు. మేము దీంట్లో ఈ సంవత్సరం 2-3 పరీక్షలు వచ్చారు. దాంట్లో మొత్తం ఈ సంరక్షణ నేను వీళ్ళందరికీ కూడా పాఠాలు చెప్పి అడ్మిట్ అందరికీ చాలా కాలం క్రితం అవన్నీ కూడా ఈ రోజున వాడు మళ్ళీ తిరిగి వాటి పేపర్ విధానం, పరీక్షా విధానం, వాచికం మౌఖికం రెండు కూడా, లేఖనం మౌఖికం రెండు కూడా, రెండు విధానాలు కూడా దానికి ఏర్పాటు ఉంది. ఇదంతా తమిళనాడులో కామపేట ద్వారా జరుగుతూ ఉంటుంటాయి. నాకు అవి తెలుస్తుంది. అక్కడే చదివి అక్కడే పరీక్షించారు కనుక దాని ప్రకారంగా ఈ సంవత్సరం ఇది జరిగినాను. మొత్తం పరీక్ష అంతా కూడా వాటి జరగడం జరిగింది. ఎంట్రన్స్ కూడా ఒక కుర్రాడు వచ్చాడు, అతను కూడా చెబుతున్నాను. అతను కూడా వచ్చి ఎంట్రన్స్ రాశాడు. అంటే కావ్యంలోనూ అలాగే వ్యాకరణంలోనూ ప్రవేశం ఉండాలి. ఊరికే అర్థం కావా పుస్తకాలు, చాలా ఎలా ఉంటాయి పుస్తకాలు, చూడడానికి పైన అది ఉంటాయి అన్నట్టుగా కనపడుతూ ఉంటాయి, కానీ అర్థం కాదు. దానికి అర్థం కావాలంటే మనలో కొంత పరిజ్ఞానం ఉండాలంటే అసలు వీళ్ళకి వేదాధ్యయనం చేసిన వాడు శాస్త్రం చదువుకోవడం అనేది చాలా అరుదు. ఎప్పుడో ఒకటో ఇద్దరు ఉంటారు. దాంట్లో సాహిత్యం రావాలి, అలాగే వ్యాకరణం రావాలి. ఇవన్నీ వస్తే కానీ ఆ గ్రంథాల చేయడం కుదరదు. అలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం ప్రవేశపెట్టి ఇక్కడ మేము చేసాం. దాంట్లో ఇద్దరు పూర్తిగా పరీక్షించినటువంటి వాళ్ళు ఇక్కడి సంవత్సరం వచ్చి ఉత్తీర్ణులై ఉన్నారు. అలాగా వేదభాష్యం దాని గురించినటువంటి విషయం కూడా ఇక్కడే దానికి ఏర్పాటు కూడా మేము చేస్తాం. ఎందుకంటే ఆర్థిక విషయం, అర్థజ్ఞానానికి సంబంధించిన విషయం కాబట్టి అంతా హైదరాబాద్, సికింద్రాబాద్లో ఇక్కడ ఈ స్థానంలోనే పెట్టుకున్నాం అన్నమాట. దానికి ఈ సంవత్సరం 5 వేదభాష్య పండితులు పరీక్షలు ఇవ్వడానికి వచ్చారు. ఎక్కువ సంఖ్యనే భావించారు. ఎందుకంటే ఈ కాలంలో అంతమంది ఆమంత్రం వచ్చారు. ఆశ్చర్యంగా దాంట్లో ఒకరు ఆయన పూర్తిగా పరీక్ష ఇవ్వడానికి వచ్చారు. ఒక ఆయన మిగతా వాళ్ళేమో 2వ సంవత్సరం పరీక్ష ఇవ్వడానికి నలుగురు వచ్చారు. ఒక 5 దాంట్లో ఉన్నారు. ఇద్దరేమో సంరక్షణ పరీక్ష వచ్చారు. ఇది అరుదు. ఇది నిజంగా వీళ్ళు ఒక్కొక్కడు 100 మంది లెక్కేసుకోవచ్చు నేను అనుకుంటా. ఒక మనిషి అంటే 100 అట్లా లెక్కేసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ విజ్ఞానం అటువంటిది. ఈయన 1960లో నేను కొత్తగా ఏఆర్లో పెట్టినప్పుడు ప్రపంచంలో ఆ రోజుల్లో అఖిల భారత వైదిక సమ్మేళనం పెట్టేవారు. కానీ మొట్టమొదటి ఢిల్లీలో జరిగింది. అంటే ఈ భారతదేశంలో ఎక్కడ ఎన్ని శాఖలు వేదాధ్యయనాలు జరుగుతున్నాయి, సామవేదానికి సంబంధించినటువంటి శాఖాధ్యతలు ఎంతమంది ఉన్నారు, యజుర్వేదానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని శాఖలు ఉన్నాయి, వాటికి వీళ్ళకి అవగాహన ఇవన్నీ కూడా తెలియాలని సమర్పించారు. అలాగే అక్కడ మెడ్రాస్లో
శివావిష్ణు టెంపుల్ ఉంది, అక్కడ ఒకటి పెట్టారు, తిరుపతిలో పెట్టారు, విజయవాడలో పెట్టారు, ఇంకా కలకత్తాలో పెట్టారు. ఇట్లా చాలా చోట్ల పెట్టినప్పుడు పెట్టుకుంటే ప్రతిష్టం ఉండేవారు. కాబట్టి అవన్నీ కూడా మనం చుట్టూలో ఉండేవాళ్ళప్పుడు ఈ లక్షణాల కింద నుంచి ఆడంతా జరుగుతూ ఉంటుండేది. క్రమక్రమంగా దాన్ని మనం ఇప్పుడు ఆంధ్రదేశంలో తీసుకురాగలిగాం. ఈ రోజున వారి ఆ విషయాన్ని కూడా దాంట్లో వారు పరీక్షించారు. అలాంటిదన్నమాట. దీనికి ఈ సంస్థకి ప్రాచీనత్వం చాలా పెద్దది. వీళ్ళు విజ్ఞానపూర్వకంగా విద్వాంసులను గౌరవించడం అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు దగ్గర నుంచి అలవాటులో ఉన్నటువంటి విషయం. కొత్తగా తెలుసుకోవడం వేరు, పాతగా ప్రాచీన నుంచి రావడం వేరు. అది అలవాటైపోతున్నాడు అసలు. ఆ కుటుంబంలో అందరికీ దానికి అలవాటుగా ఉంది. దీనికి వాళ్ళు ఆవహంతి మహోత్సవం అని ఒక పేరు చూశారు బోర్డు. నేను ఆవహంతి మహోత్సవం ఏంటంటే ఎందుకు పెట్టారా అని అనుకున్నాను నేను. అంటే చూస్తే ఆవహంతి హోమం ఒకటి ఉంది వేదాల్లో, దానికి ఒక అనువాదం ఉంది. ఆవహంతి రూపాణ శ్రీరమాత్మ ఆసారం సుమారావశ్చ అన్నపారేంద్ర సర్వదా అతో శ్రీరమావాహ అన్నట్టు కొన్ని మంత్రాలు మధ్యలో చెబుతారు. అంటే ఏమిటి తెలుసండి దాంట్లో ఏముందో తెలుసా? మనం ఇక్కడ విద్యాలయం లేదు, ప్రాచీన విద్యలన్నీ కూడా నేర్పడానికి ఏర్పడినటువంటి విద్యాలయం. అంటే వేదాలు, శాస్త్రాలు, అట్లాగే ఇది సంబంధించిన వేద భాష్యాలు, అలాగే సంరక్షణలు, ఇవన్నీ కూడా అన్నమాట. దానికోసమని మా దగ్గరికి చాలా మంది విద్యార్థులు చాలా మంది చదువుకోవడానికి రావాలి 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 అని ప్రార్థన. వాళ్ళకి తగినటువంటి సౌకర్యాలు రారా అన్నావు, వచ్చారు, భోజనం చేయాలి, వస్త్రం కట్టుకోవాలా, చూడటానికి చూడు ఉండాలా, మరి విద్యాబోధకు తగినటువంటి అవకాశం ఉండాలా, ఇవన్నీ చేయాలి కదా. అవన్నీ మేము చేస్తాం, అవన్నీ కూడా జరగాలి, జరుగుతాయి, జరగదు. అటువంటివన్నీ నాకు లభించుగా కానీ ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాను. పరమాత్మకమైనటువంటి పరమాత్మ దిగులో చేయమైనటువంటి వస్తువు ఆ పరమాత్మను వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటూ ఉంటారు అన్నమాట. వచ్చిన తర్వాత ఒక ఆయన నేను వెళ్ళిపోతానంటే నేను మనం ఎక్కడ బాగుండలేదండి అని ఒక ఆయన, అసలు ఆ గురుగారు ఏం రాదండి ఆయన, ఇంకో ఆయన వచ్చినా కూడా చెప్పడండి ఇంకో ఆయన, ఆయన ఇంకెక్కడ బాబు లోకంలో ఉన్నాయి ఇవన్నీ, నేను కొత్తగా చెప్పడం అతిశయం కాదు, నాకేం ద్వేషం కాదు, అసూయ కాదు, ఉన్న విషయాలు చెప్తాను. అందుకోసం అంటారు అమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, విమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, ప్రమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, దమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, క్షమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అని హోమం చేస్తున్నారండి. వచ్చినటువంటి విద్యార్థులు శమదమాదులతో ఇక్కడ ఉండి కష్టం లేకుండా చదువు వరకు వస్తుందండి. అది అక్కడ చదువుతున్నట్ట. గురువు దగ్గర ఎప్పుడు కూడా అట్లా ఉంటారు. ఉపనిషత్తుల్లో చూస్తే ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క విద్యార్థి చదువుకోవడం విషయంలో ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎంతో కొంతకాలం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు పరీక్ష చేస్తారు. వాళ్ళు కొంతకాలం బ్రహ్మగారు తిరిగాడు. ఆయన ఎందుకు వెళ్ళారో తెలియదు మనకి. అంటే వాళ్ళకి ఏం రాగద్వేషాలు, ఆ రాక్షసులకి వీళ్ళకి పడదు. అడుగులో ఎక్కువ యుద్ధాలే. ఇదే కదండి లోకంలో జరుగుతుంది. మనకైతే పక్కన కూడా జరుగుతుంటాయి. అందుకోసమని ఎలా ఏం లేదు, బాగులేదు, మనం ఏదైనా ఉపాయం చూద్దాం, అసలు ఆశ్చర్యం వెళ్ళి అనుకుంటారు అందరూ అందరూ కూడా అని వెళ్ళారండి. పెడితే ఆయన వసబ్రహ్మ జగదేమన్నాడు, మీరు ఉండండి అన్నాడు కొంతకాలం. అసలు బయటికి రాయన వెళ్ళి ఇప్పుడు ఎంతకాలం నేను కూర్చున్నాడు వీళ్ళు. ఆయన రాడు, ఎవడో తెలియదు, విషయం తెలియదు. అట్లా చాలా ఉపనిషత్తుల్లో ఇవన్నీ కూడా మనం కనపడుతూ ఉంటుంటాయి. కాబట్టి కొంత నిరీక్షణ, గురుభక్తి, అసలు నిజంగా వీడు చదువుకోవడానికి వచ్చాడా? కొంతమంది కూడా కాబట్టి అడుగుతుంటారు ఏదన్నా క్షేత్రంలో. ఇప్పుడు మనకు కలిసాము కానీ మీరు బాగా సార్ మీరు చెప్తారంటే చదవచ్చుడు వాడికి లేని టైం లేదు. పాపం ఏం చేస్తాడు, ఎక్కడో కనపడ్డాడు కదా అదే అడుగుతాను. వంట జాతి లేదు, మనకేం పోయింది, ఛార్జీలు లేవు కదా. ఇదేనా పదం. అందువల్ల ఆ రకంగా కాకుండా వాడు గురువు దగ్గరికి వెళ్ళి అలా ఉండాలి.
అలా పరీక్ష చేస్తారు వాళ్ళు. ఆ రకమైనటువంటి విద్యార్థులు శ్రమలతో సహనంతో గురువు సేవ చేస్తూ వాళ్ళ దగ్గర అనుసరిస్తూ ఉండాలి. అది ప్రార్థన దీంట్లో ఉంది. తోచినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడానికి వీలేదు. రాజు చదువు అలా ఇది. కాబట్టి యశోజనే స్వామి స్వాహ శ్రేయాన్వస్య శోషాని స్వాహ. నాకు ఎంతో శ్రేయస్సు, ఎంతో కీర్తి దీనివల్ల నాకు లభించాలి. అధికంగా ధనలాభం, ధనం లేని పని జరగదు. సంతాపక ప్రతిశాని స్వాహ సమాపక ప్రతిశ స్వాహ సహస్రశాఖే నిమగాపం విజయ స్వాహ అంటాడు. ఆ పరమాత్మలో నేను విలీనమైపోవాలని, ఆయన అనుగ్రహంలో నాకుంటే పాపాలు పోవాలని అంతా ప్రార్థిస్తాడు. దాంట్లో యథా ప్రవతాయంతి యథా మాసాహర్జనం ఏవం అహం బ్రహ్మచారిణ దాతరాయంతు సర్వత స్వాహ. నీవు ఏ రకంగా పొలానికి అలా వస్తుంటాయో ఆగమంటే ఆగవు, పైనుంచి అలా వెళ్ళిపోతుంటుంది ప్రవాహరూపంగా. నా దగ్గర గల విద్యార్థులు విజ్ఞానార్థులు వాళ్ళు నన్ను పరీక్ష చేయడం కోసం వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ దగ్గర చదువుకుని వృద్ధాలు వచ్చినటువంటి వాళ్ళు. అసలు ఇంకో విషయం మీకు చెప్పాలి. అంటే వీళ్ళకి చూడండి, ఒక శాస్త్రం అనేది నిరుక్త శాస్త్రంలో ఆయన ఒక మంత్రం చెప్పాడు. విద్యా వై బ్రాహ్మణాది రామ గోపాయమా శివధిష్ఠేయమస్మి అని అన్నాడండి ఆయన. విద్యాధిష్టాన దేవతట విద్యలు ఉన్నాయి. ఇప్పుడు మనకి పెద్దాలు ఉన్నాయనుకోండి, మీరు ఎవరు అధ్యయనం చేయనుకోండి పోయినట్టే. ఇప్పుడు మన సామ్యదాత మంత్రి విద్యాసాగర్ సంగతి ఏమంటారు? ఏమిటనేది ఏముంది, చదువుకునేవాళ్ళు పోయింది. అలాగే మిగతా విద్యలు కూడా అంతే. ఆవిడ వచ్చి బ్రాహ్మణుడు వచ్చి ఆశ్రయిస్తుంది కదా, బాబు కాస్త నన్ను చదువుకోవయ్యా, నా విజ్ఞానం నువ్వు ఆర్జించవయ్యా, నన్ను కాపాడవయ్యా. మనమే నువ్వు చదువుకుంటానంటే గురువుగారు చెప్తే బంధిస్తే అది నీకు వస్తే రక్షింపబడ్డాడు. లేకపోతే దాన్ని నాదాన్ని వాడు గోపాయమా నన్ను కాపాడు. సేవధిష్ఠే హమస్మి అందండి. నీకు నేను నిధి అయిపోతా, నీకు ఏం కావాలంటే అది ఇప్పించి కూర్చొని నాది, నువ్వు నన్ను చూడు, నిన్ను నేను చూస్తాను. నువ్వు ఇది చెప్పింది అన్నమాట. దాంట్లో తప్పేలేదు కదండి. పైగా అది దాంట్లో ఇంకో మాట కూడా ఉంది. మనం ఎవరికి విద్యను బోధించాలి అనే విషయం కూడా మాట్లాడింది. అసూయ లేనివాడు, రుజు ప్రవర్తన లేనివాడు, గురువు పట్ల విపరీతంగా వ్యాఖ్యానం చేసేవాడు, శ్రద్ధారహితుడైన వాడు అలాంటి వాడికి చెప్పదన్నాడు. వాడికి చెప్పడం వల్ల ప్రమాదం ఉంది ప్రపంచంలో. అంటే నాకే ప్రమాదం కాదు, లోకానికి కూడా ప్రమాదం. భగవద్గీతలో చివరిలో ఆయన కృష్ణ పరమాత్మ అర్జునుడికి అంతా ఉపదేశం చేసి ఆయన అన్నారు, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన అశుశ్రూషమే వాచ్యం నచమాం యోగ్యసుకృతి అన్నాడు. ఆయన మీద కూడా అసూయ రాగద్వేషాలు చూపించేవాడు ప్రపంచంలో ఉన్నారు. ఆ కృష్ణుడు తెల్లే ఆయన చెప్పారు. ఎంత ధైర్యం! అందువల్ల అసూయ రాగద్వేషాలు గల వాళ్ళకి పాఠం చెప్పరాదు. అవాతుడికి దానం చేసినట్టు అయిపోతుంది. మనం పనికిరాని క్షేత్రంలో మంచి విలువైనటువంటి విత్తనం వేసిన విత్తనం విలువదే, భూమి విలువది కాదు. అక్కడ పోషణ క్షేత్రం అది మాడిపోతుంది మొన్నాడు. అదే నువ్వు ఉర్వరా సర్వసస్యాక్ష అటువంటి భూమిలో వేసేవారు బ్రహ్మాండంగా ఫలిస్తుంది. అందువలన ఉత్తమాధికారికి శ్రద్ధాశుద్ధులు గారు ఈ మంత్రం చూసి ఆహ్వానించే వాళ్ళు ఎందుకు పెట్టారంటే, వచ్చే విద్యార్థులు గురువుని అనుసరించాలి. ప్రపంచంలో ఉన్నారు విద్యాభ్యాస వాడు లేరని నేను అన్నాను. కానీ వాళ్ళింట్లో వాడు కూర్చుంటుండగా గురువు గారు వాళ్ళకి వచ్చి, బాబులే నేను చదువుతాను ఆరా కూర్చోబెట్టి అని వాడు తిడుతున్నా, వీడు చెప్పాలని కోరికలు ఉన్నారు. అదేమో వాడు వద్దంటున్నారు. అట్లాగే చేస్తాను నేను, దాన్ని కూడా నేను సిద్ధమే. కానీ నేను వద్దంటున్నాడు. ఆ మంత్రం ఉంటుంది.
కాబట్టి అలాంటి భావంతోనే వీళ్ళు పేరు రాశారు. ఇలాంటి సంప్రదాయానుసార భావాలు కూడా ఈ సంస్థ వారికి ఉన్నాయి, దానివల్ల నడుస్తున్నాయి, ఇంకా నడవాలని ఆలోచిస్తున్నాం. ఇంకా ఇరవై కొద్దిమంది వక్తలు మాట్లాడే వాళ్ళు వాళ్ళని కూడా నిర్ణయం తీసుకుని మాట్లాడటం బాగుండదు. అందుకోసమని వారికి అవకాశం ఇస్తూ మా శాస్త్రి గారు ఈయన ఎంతసేపు మాట్లాడతారు చాలాసేపు, కానీ ఆయన శ్రీ సుబ్రహ్మణ్య గణపతి గారు, పెద్దలు శ్రీ మధురపల్లి మాణిక్య దత్తాత్రేయ శర్మ గారు, ఇక్కడ సభలో ఉన్న పెద్దలు, తర్వాత ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులైనటువంటి BVSS నాయి వారి కుటుంబ సభ్యులైనటువంటి లక్ష్మి గారు, వారి బంధువులు బంధుమిత్రులు అందరికీ కూడా నమస్కారం. గురువు గారి అనుభవం విన్న తర్వాత ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఎందుకంటే అవంతి సమాజం తెలంగాణ అవంతి మహోత్సవం అని లేకపోతే అవంతి యజ్ఞమైంది. ఎందుకంటే అవంతి అనుమానాలు చెప్పారు కదా, అమాయంతు బ్రహ్మచారిణ స్వాహ విమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అని చెప్పారు కదా. సో విద్యార్థులు రావాలి కదా కోరుకునేటువంటి అధ్యాపకులు కూడా తక్కువైపోయారు. ఉన్నారు కానీ ఆ అధ్యాపకులు తక్కువయ్యారు, చెప్పి వినేవాళ్ళు తక్కువైపోయారు. మనమందరం కూడా ఇంకెక్కడో వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా ఏదనుకుంటే వేదంలో మనకి ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి చాలా మందికి తెలిసి ఉండేది. మనకి ఇప్పుడు దురదృష్టవశాత్తు వేదంలో ఏముందో చాలా మందికి మనకు తెలియడం లేదు. కానీ అందరూ వేదాన్ని తిట్టేవాళ్ళు ఎక్కువైపోయినారు. ఎందుకంటే వేదంలో అన్నీ ఉన్నాయి అనేటువంటి వాళ్ళు ఉన్నారు, వేదంలో ఏమీ లేదనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళిద్దరు కూడా వేదం చదవలేదు. నిజంగా వేదంలో ఏమీ లేదనేవాడు, వేదంలో అన్నీ ఉన్నాయి అనేటువంటి వాడు ఇద్దరు చదవలేదండి. సో ఆ విధంగా మనకు సంస్కృత భాష కూడా చదివేటువంటి వాళ్ళు తక్కువైపోయినారు. కానీ ఇక్కడ ఇంతమంది విద్యార్థులు భాష్యాన్ని చదువుకున్నారంటే చాలా అందరూ చదివేస్తున్నాయి. ఈ సంవత్సరం ఇంతమంది చాలా మంది సంస్కృతం చదివినటువంటి వాళ్ళు ఉంటారు. ఇంతమంది నాణ్యులు ఇంతమంది మాట్లాడడం అంటే నాకు చాలా సాహసం అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఎప్పుడైతే చదువుకున్న వాళ్ళు ఎదురుగా ఒక 10th క్లాస్ వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడమంటే ఎలా ఉంటుంది? అలాంటి పరిస్థితిలో నేను ఉన్నాను. కానీ నాకు తెలిసిన విషయాల్ని కానీ చెప్తాను. అంటే నాకు తెలిసిన విషయాలు అంటే కొంచెం లౌకికమైనటువంటి విషయాలు అంటే ఇప్పుడు ఉదాహరణకి గురువు గారు వేద భాష్యము దాని ప్రాచీనత, తర్వాత దాని ప్రామాణికత ఉండాలి, ప్రాచీనత ఉండాలి ఇవన్నీ చెప్పారు కదా. ఇప్పుడు ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏమైందంటే ఇప్పుడు మనమే కాదు, చాలా మంది ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, తర్వాత అంతా కూడా వచ్చింది కదా. ఇప్పుడు ప్రతి గ్రంథము ప్రపంచంలో ప్రతి ఒక్కడికి నెట్లో దొరుకుతున్నది. ప్రతి ఒక్కరికి ఇష్టం వచ్చినట్టు కాదు కూడా రాస్తున్నారండి. ఇప్పుడు ఋగ్వేదాన్ని గురించి భాష రాస్తున్నటువంటి వాళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ సంప్రదాయం తెలిసి ఉండదు, ఏమీ తెలిసి ఉండదు. దీనిలో ఉన్నటువంటి పారిభాషిక పదాలకు మనం సంప్రదాయంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఏమీ తెలిసి ఉండదు. కానీ తనకు తోచింది రాసేస్తాడు, ఇదే నిజమంటాడు. సో అలాగా మ్యాక్సిమల్ నుంచి నడుస్తున్నది. ఇంకా అనాసాయ శబ్దాన్ని ఏదో విపరీతమైనటువంటి అర్థం సృష్టించాడని, దానివల్ల ఆర్య ద్రవిడ అనేటువంటి భేదాన్ని చేశారని రాజ్యమల్లి పుస్తకంలో రాశారు. అనాసాన్ని పుస్తకం మాట ఏదో తెలియదు. కానీ అనాస అంటే కొంచెం ముక్కు కొంచెం లోపలికి అనుభవమైనటువంటి వాళ్ళు. దాన్ని బట్టి ఒక ఆయన బ్రిటిష్ పాలకుడు మనుషులందరినీ నిలబెట్టి వాళ్ళ ముక్కులు కొలతలు తీసుకున్నాడు. నేషనల్ ఇండెక్స్ అని చెప్పని నేషనల్ ఇండెక్స్ తీసుకొని ఎవడైతే పొడుగు ముక్కున్నదో వాడు రాలిడు, ఎవడైతే నడి ముక్కున్నదో వాడు రాలిడు అని ఆ విధంగా చేసి తమిళనాడులో చాలా ఘోరమైనటువంటి ఆర్య ద్రావిడ అనేటువంటి భేదాన్ని వాళ్ళు కల్పించి ఒక సమాజంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం అనేటువంటిది వాళ్ళ ఉద్దేశంగా ఉండేది. సమాజంలో అందువల్లనే బ్రాహ్మణుల దగ్గర కూడా వాళ్ళు పెద్ద పెద్ద రకణాలు చేశారు. ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్రపంచంలో ఉన్న సుఖాన్ని కూడా తెలియ గురించారు, వీళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా అణిచివేశారు. కానీ ఒక పెద్ద నెరేటివ్ అంటారు ఇంగ్లీష్లో, ఆ నెరేటివ్ అనేది దాన్ని సృష్టించారు అన్నమాట. సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మన లక్ష్మి గారు బయటకు వచ్చినప్పుడు ఏంటంటేనేమో తమిళనాడులో బ్రాహ్మణుల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి ఏమి చెప్పడానికి ఏంటంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కానీ చూస్తే బ్రాహ్మణుడు ఉంటే వీళ్ళు అందరినీ కూడా అణిచి తొక్కాడని
కానీ మన చరిత్రలో మనం చూస్తే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు వీడు వలంటరీగా వీడు స్వతహాగా దారిద్ర్యాన్ని ఆహ్వానించుకొని వీళ్ళన్నిటిని కూడా వదిలేసి చాలా సింపుల్ సరళమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు. తర్వాత సన్యాసం అనే దానికి కూడా బ్రాహ్మణుడికి ఒకటికే అధికారం ఉన్నది. మిగతావాడు సన్యాసాన్ని తీసుకోవడానికి వీళ్ళు సభ్యులు 3 ఆశ్రమాలు, ఇంకోటి 2 ఆశ్రమాలు, ఆ విధంగా మిగతావాడు సన్యాసం కూడా తీసుకోవడానికి లేదు. ఈయన సన్యాసం తీసుకోవాలి, భిక్షాటనం చేయాలి. భిక్షాటనానికి కూడా బ్రాహ్మణుడికే హక్కు, భిక్షాటనం చేయడానికి వేరే వాళ్ళకి హక్కు లేదు. ఇంత దీనిగా ఇంత పవిత్రమైనటువంటి ఇంత చాలా సింపుల్ జీవనాన్ని గడిపినటువంటి వాళ్ళు మన గ్రంథాలు చూస్తే మనకు తెలుస్తుంది. మన ప్రాచీనుల్ని కూడా మన పాతకాలం వాళ్ళని ఇప్పుడు ఉన్నటువంటి పెద్దవాళ్ళని కూడా మనం వాళ్ళతో కూర్చుంటే మనకు అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఇప్పుడు ఆధునికులకు ఎవరికి తెలియదు అనమాట. ఆధునికులందరూ కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే, బ్రాహ్మణుల్లోనే చాలా మంది ఏమనుకుంటారంటే, నిజమే కదా మన వాళ్ళందరినీ కూడా అణిచిపెట్టారు, మనందరం కూడా చీని దూరం అయిపోవాలి అని చెప్పి తెగించి దూరం అయిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది కూడా మనం గమనించాలి. దీని గురించి అర్థం ఏంటో మన పిల్లలు కూడా తెలియకపోతే, మన పిల్లలే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఉన్నారనుకోండి, కొంతమంది పిల్లలే ఉంటారు, వాళ్ళు ఏమిటి వాళ్ళ ఇంగ్లీష్ పుస్తకాలను ఈ నెగటివ్ చూస్తారు. ఏమిటి బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరినీ అణిచిపెట్టారు అనేటువంటిది చూస్తారు. నిజమే కదా, మా తాతగారు వీళ్ళందరూ కూడా ఇలా ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా అణిచిపెట్టారు అనేటువంటి ధోరణితో వాళ్ళే వామపక్ష బదులు అవుతారు, వాళ్ళే నక్సలైట్లు అవుతారు. నిజంగా నా అనుభవంలో మేము తొలి శాఖలో చూసాము. తొలి శాఖలో చాలా మంది నక్సలైట్లు బ్రాహ్మణులేనండి. నక్సలైట్ లీడర్లు బ్రాహ్మణులు, నక్సలైట్ రచయితలు బ్రాహ్మణులు, నక్సలైట్ కవులు బ్రాహ్మణులు, అలాగే వామపక్ష రచయితలు దేశ స్థాయిలో తీసుకున్నా కూడా దేశంలో మొత్తం అంతా లిస్టు తీసుకుంటే దానిలో సహాయానికి బ్రాహ్మణులే ఉంటారు. ఎందుకు? వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి మా పూర్వీకులు ఏదో తప్పు చేశారనేటువంటి గిల్ట్ కాంప్లెక్స్ అంటారు. గిల్ట్, నేను బ్రాహ్మణ్ గిల్ట్ అని. కానీ గిల్ట్ కాంప్లెక్స్ ఇప్పుడు ప్రపంచంలో మిగతా కొన్ని దేశాల్లో కూడా నడుస్తుంది. మిగతా దేశాల్లో వాళ్ళకి ఎలా అంటే, ఇప్పుడు పాశ్చాత్యులు ఉంటే ఈ వైట్ పీపుల్ ఉన్నారు అనమాట. వైట్ పీపుల్ అంటే అమెరికా, ఇంగ్లాండ్, యూరోప్ వీళ్ళు ఒకప్పుడు ఆఫ్రికా దేశాలు కనబడి ఎక్కడి నుంచి మనుషుల్ని బలవంతంగా తీసుకొని వాళ్ళందరినీ స్లేవరీ అంటే దాస్యంలో పెట్టి పని చేశారన్నమాట. వాళ్ళ దగ్గర చాలా రైటింగ్స్ వచ్చాయి. వీళ్ళంతా కూడా చాలా అత్యాచారాలు చేశారు. అది ఇది వాళ్ళు చేసిన నిజమైనటువంటి అత్యాచారాలు అంటే వాళ్ళు నిజంగా చేశారు. అవన్నీ కూడా వాళ్ళు నిజంగానే పడవల్లో తీసుకెళ్ళి, లక్షలాది మందిని పడవల్లో తీసుకెళ్ళి, వాళ్ళు సంఖ్యలు తీసుకెళ్ళి బానిసలుగా పెట్టి అన్నీ చేశారు. సో ఇవన్నీ చేశారు. వాళ్ళు దోచుకొని పోయారు కూడా. మన దేశాన్ని కూడా ఏదో దోచుకున్నారో మన చరిత్రలు చూస్తే తెలుస్తుంది. సో ఈ విధంగా వాళ్ళకి ఇప్పుడు అలాంటి రచనలు చాలా ఎక్కువైపోయినాయి ఆ దేశాల్లో. దానివల్ల ఏంటి, వాళ్ళు మేము కూడా మేము చాలా తప్పు చేశాం కదా అని ఈ ఆఫ్రికా దేశాల నుంచి చాలా మంది వెళ్ళి రాయించుకోవడం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఏమైంది, వాళ్ళకి ఇప్పుడు మత కలవరాలు పెరుగుతున్నాయి. ఎక్కడ లండన్లో పెరుగుతున్నాయి, ప్యారిస్లో పెరుగుతున్నాయి, జర్మనీలో పెరుగుతున్నాయి. ఈ దేశాలన్నింటిలో కూడా ఈ క్రిస్టియన్స్కి ఇస్లాంకి పెద్ద కష్టాలు జరుగుతున్నాయి. మేమందరం ఒక ప్రాంతాన్ని పెట్టాం కదా, అందరూ రానిటువంటి ఉద్దేశంతో వీళ్ళు వైట్ గిల్ట్ అంటారు. మన బ్రాహ్మణుల గిల్టులాగా వైట్ గిల్ట్ అంటారు దాన్ని. సో ఆ విధంగా ఇట్లా విపరీతమైనటువంటి రచనలు రావడం వల్ల మన విషయం ఏంటో మనకు తెలియకపోవడం వల్ల మనకు దీంట్లో ఏమున్నది అనేటువంటి మన పిల్లలకి చెప్పకపోతే కూడా చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితులు ఉంటుందండి. నెక్స్ట్ జనరేషన్లో అసలు పురోహితులు కూడా ఉంటారా లేదా అని నేను అప్పుడు అనుకుంటున్నాను. ఎందుకంటే పురోహితులు పెళ్లి కూడా వాడలేదు. తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే, మన గురువుగారి మాట్లాడుకున్న తర్వాత ప్రాబబ్లీ 2 స్థాయిల్లో కొంచెం రచనలు జరగాలేమో అనిపిస్తుంది. గురువు గారిని లాస్ట్ టైం పెట్టినప్పుడు వారు రాతిశాఖ్య గ్రంథం ఇచ్చారు నాకు. దాన్ని చదవాలని ట్రై చేస్తే నేను ఏదో సంస్కృతంలో PhD చేశాననేటువంటి పేరు ఉందంతే కానీ దానికంటే నాకేం అర్థం కాలేదు. ఇంకెవరో పేద పండితుడికి ఇచ్చేసాను ఆ పుస్తకాన్ని. సో అలా నేను ఎందుకు చెప్పుకుంటున్నానంటే, ఆ లెవెల్లో పుస్తకాలు కూడా అవసరం. తర్వాత మామూలుగా అంతో ఇంతో చదువుకున్నటువంటి వాడికి అర్థం కావడానికి కూడా పుస్తకాలు అవసరమండి. పుస్తకం చదవడాలు ఏమున్నది అనేటువంటి చాలా మంది తెలియదు కదా. చాలా మంది సంస్కృతం రాదు, వేద పండితులు కూడా ఉంటారు. వాళ్ళు చేతులు చెప్తుంటారు. ఉదాహరణకి మొన్న వచ్చారు ఏదో గృహప్రవేశంలో కొంతమంది పిల్లలు వచ్చి ఏం చెప్పారు, ఏదో వేదాం ప్రమాణ వేదాం అంటే ఉన్నది కదా అని చెప్పారు. నేను మళ్ళీ అడిగాను, వాళ్ళు పిల్లవాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళని అడుగుతాను, చిన్న పిల్లవాళ్ళని అడిగితే అడుగుతాను, ఏమయ్యా నాకు అర్థమైందో తెలుసా అని. అలాగే తెలియదు. సంస్కృతం అంతా చదువుకున్నాయా
దానికి ముందు ఉన్నటువంటి వాక్యం చూస్తే ఏమిటి, అది అష్టాచక్ర నవద్వార దేవానం అయోధ్యాధిపతి. ఈ దేవం అనే మనిషి యొక్క దేవం అనేటువంటిదే 8 చక్రాలు ఉన్నటువంటిది, తర్వాత నవద్వార 9 ద్వారములు ఉన్నటువంటిది. అట్లా దేవతలకు పట్టణమైనటువంటి ఈ దేవంలో అదేంటి సర్గో జ్యోతిషాలంత దేవం చూడండి, అంటే గొప్ప జ్యోతిష్ అంటే గొప్ప వెలుగు. అంటే ఏమిటి, ఆ పరమాత్మ చైతన్యం అనేటువంటిది ఈ దేవంలో, ఈ దేవం అంటే మనిషి దేవమే కాదు, ప్రతి ప్రాణి దేవంలో కూడా ఉన్నది, ప్రతి ప్రాణిలో ఉన్నటువంటిది పరమాత్మ తత్వమైనటువంటి విషయంలో ఉన్నది. దాన్ని తెలుసుకున్నటువంటి వాడు యోగా ఏకాం బ్రహ్మణ వేద యోగికాం బ్రహ్మణ, ఎవరైతే ఈ బ్రహ్మ యొక్క గుణాన్ని తెలుసుకుంటాడో అతనికి బ్రహ్మచ బ్రహ్మాచ, అక్కడ మళ్ళీ బ్రహ్మ అంటే ఏమిటి, బ్రహ్మ అంటే ఏమిటి కూడా తెలుసుకుంటారు మనకి. వీళ్ళిద్దరు కూడా వాయు కీర్తి ప్రజాంధ్రులు చెప్పారు కదా. ఇలా మనకి ఎన్నెన్నో ఉన్నాయండి. ఇంకొకటి ఏమంటారు వీళ్ళు మనపైన విమర్శకులు, ఈ బ్రాహ్మణులందరూ కూడా ఈ పరిమాణాలు అన్నీ కూడా ఈ రిచువల్స్ అంటే పూజలు పురస్కారాలు ఇవన్నీ కూడా తయారు చేశారండి చెప్పారంటారు. మనల్ని మోసగించడానికి తయారు చేశారు వాళ్ళు చెప్తారు. మన వాళ్ళందరూ తెల్లబోయి వింటుంటారు. ఎందుకంటే ఇది ఎప్పుడు కేంద్రోపనిషత్తులు మాత్రం చదవలేదు, తర్వాత సంస్కృతం చదవలేదు, ఒక గురువు దగ్గరికి పెట్టలేదు. సో దీని ఇట్లాంటివి మనం చూస్తున్నాం. వాళ్ళు మన విమర్శలు చేసేటువంటి విమర్శలన్నీ చదివితే చాలా చాలా బలహీనమైనటువంటి విమర్శలు. ఏ కొంచెం మనం తెలుసుకున్నా కూడా వాటిని పూర్తిగా వాళ్ళను ఖండించవచ్చు. సో ఇట్లాంటివి మనము గమనించాలి. సో అందువల్ల పెద్దవాళ్ళని వేదం విషయాన్ని జరుపుకునేటువంటి వాళ్ళని నేను కోరేది ఏంటంటే, మామూలు మనుషులకు అర్థమయ్యేటువంటి స్థాయిలో కూడా కొన్ని మామూలు కొన్ని చిన్న పుస్తకాలు చాలా అవసరం అండి. ఎందుకంటే మనకు ఎన్నెన్నో మంత్రాలు ఉన్నాయి. మన మామూలుగా వేదంలో చాలా ఉన్నాయి. మనం రోజు చెప్పుకునేటువంటి వీటిలో కూడా రోజు చెప్పుకునేటువంటి ఈ మధ్య కూడా ఈ పూజలు వ్రతాలు అని చెప్పాను కదా, ఆ పూజలు వ్రతాల్లో కూడా మళ్ళీ చెప్పేది కూడా దేవం, దాంట్లో చెప్పేది కూడా అదే. తర్వాత బ్రహ్మ శివ శ్రేంద్ర అవన్నీ కూడా చెప్పేది ఒకటే పరమాత్మ అనేటువంటిది అనేకమైన. అలాగే సర్వాణి రూపాన్ని చింతే ఒకే పరమాత్మ తత్వమే అనేకమైనటువంటి పేర్లతో ఉంది. ఇట్లాంటివన్నీ కూడా మనకి ఎవరు చెప్తారంటే మీరే చెప్పాలి. మీరు చెప్పుకుంటే నాకు తెలిసే కదా. సో కాబట్టి దయచేసి ఈ స్థాయిలో కూడా ఒక మామూలు మనిషి స్థాయిలో చెప్పడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. తర్వాత ఉదాహరణకి ఈ ధర్మాల గురించి, ఈ ధర్మాలు చేస్తూ ఉంటాయి. ధర్మాల గురించి కూడా ఎందుకు పెట్టారు? కర్మలు అనేటువంటి మామూలుగా స్వాభావిక పనులు చేసుకున్నటువంటి కర్మలు చేసుకున్నటువంటి ఒక్కరిని శాస్త్రీయమైనటువంటి కర్మలోకి తీసుకురావడం. ఆ శాస్త్రీయమైనటువంటి కర్మల్లో కూడా కామ్య కర్మల నుంచి మళ్ళీ ఆ నిష్కామ కర్మలు తీసుకెళ్ళడం. ఆ నిష్కామ కర్మ తర్వాత మళ్ళీ సమాధమని చెప్పారు గారు. ఆ సమాధమాలు ఆ వాడి ఆ స్థాయికి తీసుకెళ్ళడం, ఆ తర్వాత ఆత్మజ్ఞానాన్ని వెలిగించడం. ఇదో ఒక రాస్తారు. కామ్యం ఏవో ప్రభుత్వమానస్య సామికృతే జనశ్రేణి కామే తత్ కామ్యం అగ్నిహోత్రాది కర్మ భవతి అంటాడు. కామ్యకర్మ చేస్తున్నప్పటికీ కూడా అతనికి ఒకప్పుడు సడన్ గా నేను చేస్తున్నది దాంట్లో మంత్రంలో ఎంత గొప్ప అర్థం ఉంది నాకు తెలిసింది అనుకోండి, అప్పుడు వెంటనే దానికైనా ఆసక్తి కలుగుతుంది. సో ఆ విధంగా కామ్యకర్మ నుంచి అతను నిష్కామ కర్మలు వెళ్ళి దాని తర్వాత మళ్ళీ జ్ఞానంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా మనము మామూలు మనుషులు అర్థమయ్యే స్థితిలో కొన్ని రాయాలి. ఇలాంటి వాళ్ళే దాన్ని రాయాలి. తర్వాత మనకు ఎదుర్కొంటున్నటువంటి ప్రమాదాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాకే చెప్పాం కదా, ప్రపంచంలో 3 శక్తులు మనకు పర్టికులర్లీ హిందూ మతానికి, ఆ హిందూ మతంలో కూడా బ్రాహ్మణుడికి శక్తులు ఉన్నాయి. ఎందుకంటే ఆ 3 మతాలు కాదు, 2 మతాలు, అబ్రహామిక్ మతాలు అంటారు, క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. ఈ 2 కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో మా మతంలో ఇంకో మతం ఉండకూడదు అనేటువంటిది వాళ్ళ సిద్ధాంతం. అలాగే కమ్యూనిస్ట్ అనేటువంటి వాడు కూడా ఉన్నాడు. వాడు కమ్యూనిజం మన దేశంలో 1915లో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాడు ఇస్లాంతో కలిసి ఉన్నాడు. ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు ఇస్లాం 2 కలిసి ప్రపంచంలో ఉన్నటువంటి డెమోక్రసీస్ అంటున్నటువంటి ప్రజాస్వామ్య దేశాలని వీటిని నాశనం చేయాలి అనేటువంటి ప్రణాళిక. వాటి టార్గెట్ అమెరికా కూడా ఉంది. అమెరికా, యూరోప్, ఈ దేశాలు, దాంతో పాటు మన దేశం కూడా, మనకు కూడా స్వామ్యం కాబట్టి. సో ఈ 3 ఫోర్సెస్ కూడా, ఈ 3 ఫోర్సెస్ హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ 3 ఫోర్సెస్ లో కూడా మన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. క్రిస్టియానిటీ, ఇస్లాంలో కానీ కమ్యూనిస్టులు. సో ఈ విధంగా
మనము అజ్ఞానం వల్ల మనము ఎదుటివాడి వాటిలో చేరుతున్నాము, లేకపోతే మతం మారుతున్నాము, ఇలాంటి పనులు నడుస్తున్నాయి. సో ఇదొకటి ఈ 3 శక్తులు కూడా వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. కాబట్టి మనం సమాజానికి ఏ విధంగా దగ్గర కావాలి అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే మనకు బ్రాహ్మణులు ఎంతవరకు వీడికి బలం ఉందండి. భారతంలో చెప్తారు కదా, సింహవన న్యాయం ఉంటుంది అంటారు. నేను బ్రాహ్మణ మీటింగ్లో ఈ మాట మాట్లాడి చెప్తుంటారు. ఏమిటంటే సింహం బాగా గట్టిగా చూపుగా అడవిలో తిరుగుతున్నంత కాలమే వాడు వేటగాడు వచ్చి అడవిని నాశనం చేసేది, అడవి మెరిగేవాడు రాడు. ఆ సింహం ఎప్పుడైతే బలహీనమవుతుందో వేటగాడు వస్తాడు. అలాగే వనం బాగున్నంత కాలము సింహం ఉంటుంది. వనం బాగుంటే సింహం బాగుంటుంది, సింహం బాగుంటే వనం బాగుంటుంది. సింహం న్యాయం అంటారు. సింహాభిముఖం వనం వినశ్చే సింహం నశ్చేత వనాభిముఖ అని అన్నాడు కదా. సో ఆ విధంగా బ్రాహ్మణుడు అనేటువంటి వాడు సింహం అయితే సమాజం అనేటువంటిది వనం లాంటిది. ఆ వనాన్ని మనం గట్టిగా కాపాడుకోవాల్సినటువంటిది. తర్వాత అందరికీ ఎవరు మన దగ్గరికి వచ్చినా కూడా వాడికి ఏదో రెండు మంచి మార్పులు చెప్పడం, దానికి మనం కూడా కొంచెం అంతో ఇంటలెక్చువల్ ప్రిపేర్గా ఉండాలి. కొంచెం గురువుగారి విధంగానే చెప్పారు, సాహిత్యం చదవాలి, రామాయణం భారతం ఇలాంటివి మనం చదవాలి. మన పిల్లలు కూడా చదివించాలండి. పిల్లలు కూడా మన మూలం చదివించాల్సిన పనులే. కనీసం దానిలో ఉన్నటువంటి కథ, దానిలో ఉన్నటువంటి నీతి అవి మనం చెప్తుంటే వాళ్ళలో మంచి సంస్కారాలు కలుగుతాయి కదా. ఆ సంస్కారాలు మన పిల్లలకు సంస్కారాలు పెంచేటువంటి బాధ్యత మనదే. సో అది ఇంకా ఇలా చెప్పుకుంటే చాలా చెప్పచ్చు అనుకోండి, కానీ పెద్దలకు ఎక్కువ నేను చెప్పలేను. పోతే మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కొంచెం అవగాహన తెలుసుకోవాలి, కొంచెం సామాజిక స్పృహ తెలుసుకోవాలి. ఈ మాటలు 2 మాటలు చెప్పి నన్ను ఈ సభకు వచ్చినందుకు వివిఎస్ఎస్ మణిదాని కుటుంబానికి, తర్వాత పెద్దలు శ్రీ సుబ్రహ్మణ్య కానాపాటి గారికి నా నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. రవీంద్ర గారు లోకానికి ఉపయోగించే విధానంలో కూడా మన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం అది కూడా అవసరమైన విషయాన్ని కూడా తెలియజేశారు. ఇంకా అనేక విషయాలు మాట్లాడారు. వారి సంబంధించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మన దత్తాత్రేయ శాస్త్రి గారు సందేశం జరుగుతున్నారు. साक्षात् परमतस्मै श्री गुरुदेव श्री कामकोटि पीठप्रभव श्री चंद्रशेखर यतीन्द्रनाथ सर्वजनाचाः हरे करुणाय नमामि भगवत्पादशिवं लोकहितं उदारां करुणाभूतां कदाचकृतगीरां हीरान् जगदाधारां विभावे धीरान् कुंडली कुमारी कुंडे चंद्र चराचर श्यामंगे गणि गुहानि गुहे गुणमूर्ते वान्मामि रामांशि सभाय नमः. सभाध्यक्षु वेद वेदांत वेदार्थ वेदभाष्य వ్యాసరచితమైన పురాణములను కూడా నమేశ్వరులైనటువంటి పెద్దలు బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులకి నమస్కరిస్తూ మాన్య మహోదయులు సంయుక్తంగా ఉన్నప్పుడే ఆంధ్రదేశానికి బీజేపీగా పనిచేసినటువంటి మాన్యులు మంత్రిదక్షుడు నాకు చాలా హితాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి. సుమారు 35 సంవత్సరాల క్రితం భారతలో విజయవాడలో పోలీస్ కమిషనర్గా ఉండగానే పరిచయం మొట్టమొదట అది భాగవతం ద్వారా పరిచయం. వారికి భాగవతం వినాలి అంటే చెప్పమని అంటే అప్పుడు ఒక చాలా తక్కువ 2-3 రోజులు చదివి ఉండవచ్చు. కానీ దానివల్ల కలిగిన అనుబంధం మాత్రం అప్పటికి ఇప్పటికీ శాశ్వతంగానే ఉన్నది. అందుకోసం భాగవత పద్ధతులు అంటే నాకు చాలా ఇష్టం. అది అలాగే నడిపింది. చాలా కాలంలో మండలం ఇక్కడ చూడడం దర్శపడ్డది. వారికి కూడా నమస్కరిస్తూ ఈ రోజున స్వతంత్ర స్వరాజ్య సంఘం ఇదివరకు దీని గురించి అసలు ఈ శబ్దం ఎలా అర్థం చెప్పాలి, ఎవరు పెట్టారో ఏమో తెలియదు. కానీ ఒక మహోన్నతమైనటువంటి ఒక పేరుతో ఉన్నది. అంటే స్వధర్మ ఏషాంతే స్వధర్మాణ అని ఒక శబ్దం. అంటే స్వధర్మ స్వధర్మ తమకున్నటువంటి ధర్మం
చేత పొందబడి స్వరాజ్యములను ఆ స్వరాజ్యం కలిగిన వారి యొక్క సంఘం కాబట్టి స్వధర్మ స్వరాజ్య సంఘము అంటే శాస్త్రీయంగా మనకు ఏదోకంగా ఏ ధర్మాలు ఉన్నవో ఆ ధర్మాన్ని ఆచరించడం వల్ల మనకు లభ్యమైనటువంటి స్వరాజ్యములను ఆ స్వరాజ్యాన్ని సంపాదించేటువంటి సంఘం కాబట్టి స్వధర్మ స్వరాజ్య సంఘము అని ఈ పేరు పెట్టినట్టు ఒక సమర్థన చేసుకొని పండితులు చెప్తారట. అటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఎంత గొప్పదంటే మా తండ్రి గారు గురువు గారు పొరపతులు వేరు రామపురం శాస్త్రి గారు కూడా ఈ సభలో వచ్చి సత్కారాన్ని పొంది వెళ్ళారు. అది చాలా అందుకోసం మా బంధువులు వచ్చినారు ఇక్కడికి. అంటే వారు వచ్చిన విషయం ఎవరు నిర్ధారణ చేశారంటే డోంగ్రే శాస్త్రి గారు. డోంగ్రే శాస్త్రి గారు మా నాన్నగారితో చెప్తుండగా ఈ మాట విన్నా. రామపురం శాస్త్రి గారిని పిలవాలని చెప్పి సున్నానంద గారు పోయారని అప్పుడు తీసుకొచ్చి ఆగిపోయి చూసారు. చాలా పెద్దవారు ఉన్నారు. ఇప్పటికే వారు వచ్చిన వాళ్ళు ఒక 5 నిమిషాలు నిన్న శాస్త్రంలో మాట్లాడాలని అని ఆ తర్వాత వారు విశేషంగా సత్కారం చేశారని కూడా చెప్తారు. అలాంటి ఎంతెంతమందో మహనీయులైనటువంటి పండితులంతా ఉన్నారు. వేదంలో కూడా వేద భాషల్లో చదివినటువంటి వారు మహనీయులంతా కూడా పెద్దలంతా వచ్చారు. అలాంటి ఒక గొప్ప సంస్థ. ఆ సంస్థలో ఒక సామాన్య మణిగారి గురించి నేను చిన్నప్పుడు, ఎందుకంటే వారు మణిగారి దగ్గర పనిచేసేటువంటి ఆయన వారణాసి శివరాం గారు మా ఇంట్లో అదుకుంటుండేవారు. వారు చెప్తుండేవారు ఆయన సామాన్య ఎక్కువగా మాట్లాడరు, ఆయన పని మనిషి తప్ప మాట్లాడి పరిపాలన బాధ్యత ఆయనకి అప్పుడు చెప్పారని కూడా చెప్తుండేవారు అన్నమాట. అందువల్ల అటువంటి ఈ వారితో సాక్షాత్ పరిచయం మా తండ్రి గారి దగ్గర వచ్చి సభాత్వానం చేసినప్పుడు నేను 3 సభల్లో నేను వారి శాస్త్రసభ జరిగితే పాల్గొనడం జరిగింది విజయవాడలోనే. అందువల్ల అటువంటి ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తి. మా నాన్నగారి పేరుతో ప్రతి సంవత్సరం కూడా ఒక పండితులకు సత్కారం చేయాలని కూడా వారు సంకల్పించి ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి దాంట్లో ఒక సత్కారం నాకు కూడా ఆ సందర్భంలో ఇవ్వడం కూడా జరిగింది. అందుచేత అటువంటి ఒక ఉత్తమమైనటువంటి సంస్థ. కొన్ని సంస్థలు మనం పెట్టుకుంటే చిరకాలం ఉండదా అచిరకాలంలో ఉండవా అనేది మనం చెప్పలేం. కానీ ఇది మాత్రం ఎంతమందో మహనీయులైనటువంటి పెద్దల యొక్క తపస్సంకల్పం చేత యజమానుల యొక్క తపస్సు చేత కూడా ఏర్పడినటువంటిది. కాబట్టి అలాంటి ఒక నిజమైన సంస్థ అప్పటి నుంచి ఇప్పటిదాకా అవిచ్ఛిన్నంగా పండితులందరూ కూడా దాని యొక్క శ్రేయస్సు అభివృద్ధి పాటుపడినటువంటి మహనీయులంతా ఉన్నారు. ఆ సందర్భంలో ఇక్కడ నా మతస్థితిని అంటున్నారు భాగవతాలు గ్రంథాలు. అంటే ఉత్తమమైనటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే తమ పెద్దలకు ఏది ఇష్టమో వాళ్ళ చేత చెప్పించుకోకుండా వాళ్ళ ఊహను తెలుసుకొని అది వెంటనే దాన్ని ఆచరిస్తూ ఉంటారని. అలాగా మణిగారు కూడా వాళ్ళ తాతగారు ఆశయం ఏదైతే ఉందో దాన్ని నిర్వహించడంలో దాన్ని జరపడంలో భద్రశ్రద్ధ కలిగి చిరకాలం జాగ్రత్తగా సాగిస్తున్నారు. ఎక్కడ ఎక్కువగా మాట్లాడటం కానీ లేదు. అలాగే కాబట్టి కారణమున కార్య సంక్రాంతి అని ఆ కారణం నల్లదారాలతో తెల్లబట్ట వస్తుందా, తెల్లదారాలతో నల్లబట్ట వస్తుందా రాదు. అలాగే ఆ తండ్రి యొక్క గుణాలు ఎలా ఉన్నామో ఆ పిల్లలు కూడా అటువంటి గొప్పగా మాట్లాడటం తప్ప ఎక్కువగా మాట్లాడటం లేకుండా కార్య జాగ్రత్తగా చేయాలి, పెద్దలకి ఆశీస్సులు పొందాలని ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి అవిచ్ఛిన్నంగా ఆ సంఘంతో ఉన్నది ఆ సభ. అదే కాకుండా ఇప్పుడు విశేషం అంటే ఈ సంవత్సరం నుంచి ఈ విద్యార్థి సభ ఇక్కడ జరపాలని ఎందుకంటే ఒక ఆశ. ఎందుకంటే ఆయన ముందు చెప్పున్నారు ఎంతకాలం నుంచో దీని గురించి ఎంత పరిశ్రమ చేశారు. ఆయన మామూలుగా చేయలేదు. దీని పరిశ్రమ భాగవతంలో చదవాలి, భాషను చదవాలంటే మొదటి వెంకటశాస్త్రి గారి దగ్గర చదువుకున్నారు. జేఎన్ సంస్కృతి స్వామి వారితో కలిసి చదివారు. ఒక గురువు అభ్యాస సందర్భంలో చదువుకోవడం జరిగింది. అంతకుముందు ఈ దక్షిణంతా కూడా ఎవరి దగ్గర చదువుకునేటువంటి విషయంలో ముగ్గురు అనేటువంటి వ్యాఖ్యానం సభ్యాభిషేకానికి సంబంధించిన 19తో కూడుకున్నటువంటి వ్యాఖ్యానాలు అలాంటి చదువుకోవాలంటే వ్యాకరణం చదువుకోవాలి. ఆ వ్యాకరణం చదువుకున్నాను. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పి ఏలూరులో ఉండేవారు. వారి దగ్గర చదువుకొని ఇలా ఎన్నెన్ని శాస్త్రం చదువుకోవాలంటే ఎంత చదువుకోవాలి ఏ విధంగా. అలాగే నాని లక్ష్మీశాస్త్రి గారికి వేదాంత శాస్త్రం చర్య చేసి ఇలా మొత్తం చదువుకున్నారు. అలాంటి వ్యక్తికి ఒక తత్వం అన్నమాట. నేను ఇలా చదువుకున్నాను, మనం ఎవరైనా చెప్పాలి. గవర్నమెంట్ కాలేజీలో పనిచేశారు. ఆయన తన మాత్రం సంతృష్టి లేదు, ఏదో కాలక్షేపం చేశారు అంతే తప్ప తర్వాత మొట్టమొదటి ఎవరైనా చెప్పాలని ఆయన చెప్తే చెప్పాలనుకుంటే దాని దగ్గర శ్రద్ధగా విద్యార్థి కూడా లభించాలిగా. ఆ లభించే అవకాశం చాలా తక్కువ. అందుకోసం అది మొత్తం మీద పరమేశ్వరుడు ఏదో రూపంగా ఆ పిల్లలు 4-5 కలిసి చదువుకోవడం, దానివల్ల భక్తిగా సంతోషం కలిగే మానసికంగా పెద్ద సంతోషం అనేటువంటి లభించింది అన్న విషయం వారి మాటలు బట్టి తెలుస్తుంది. ఒక చిన్న లౌకిక ఉదాహరణ చెప్పి నేను ఆపిస్తాను. ఏమిటంటే
పూర్వకాలంలో మహారాజు దగ్గర ఒక పెద్ద వర్తకుడు వచ్చాడు. ఆ వర్తకుడు పెద్ద వజ్రం తీసుకొచ్చాడు. ఆ వజ్రం తీసుకొస్తే దానికి రేటు పెట్టి నాకు డబ్బులు ఇప్పిస్తారా అని అడిగాడు. అడిగితే రాజుగారు నా దగ్గర ఉండే రత్నాలు గజాలు నా వ్యాపారం చేసే వాళ్ళని పిలిపించారు. పిలిపిస్తే వాళ్ళందరూ అలా ఒక రేటు చెప్పారు. అయ్యా ఇది 5 లక్షల కంటే ఉండదండి, 10 లక్షల కంటే ఉండదండి, ఇలా ఒక్కడు రద్దుగా చెప్పారు. ఎవరైనా ఇంత రాజ్యంలో ఎవరు సరిగ్గా రేటు చెప్పగలిగిన వాడు ఎవరు లేరు అన్నారు. అంటే ఎవరు ఒకరు ఇద్దరు కలిసి ఒక అభిప్రాయం ఎవరు చెప్పలేకపోయారు. చెప్పలేకపోతే ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరైనా మనకు ఆ ఊరి చివర ఫలానా చోట కదా ఉన్నా అంటే అతనికి ఖచ్చితంగా చెప్పగలండి అన్నారు. అతను తీసుకొచ్చారు. అతను తీసుకొస్తే అతను ఏం చేశారంటే అయ్యా దీనికి 99 లక్షల రూపాయలు అండి అన్నారు. అంటే బాగా చెప్పినట్టు చెప్పినట్టుగా చెప్పాడు. చెప్పేసరికి అదేంటండి 1 కోటి రూపాయలు అంటే కూడా నేను ఇచ్చేస్తాను కదా అన్నారు. అలా ఇవ్వడానికి ఇవ్వడానికి వీల్లేదండి, 99 లక్షలేనండి అన్నారు. ఎలా చెప్పగలరు అన్నారు. అంటే 1 లక్ష రూపాయలు గుర్తు చేసే వజ్రాలు ఒక 100 పట్టండి అన్నారు. 100 పట్టుకొచ్చారు. ఆ 100 ఆ వజ్రాలు పెట్టిన తర్వాత ఈ 1 కోటి రూపాయలు ఈ వజ్రం ఏదైతే ఉందో ఆ వజ్రాన్ని కనుక పెడితే దీని తాలూకు ప్రతిఫలం ఎంత ఉంటుందంటే 99 రావడం ఇది. ఏ పక్క తిప్పినా సరే ఒక రాయి తప్పుతుంది అన్నమాట. కాంతి పడట్లేదు. పడకపోతుంటే ఈ 99 మీద పడుతుంటే అదే ఎంత గొప్ప సాధన చేశామయ్యా, ఎంత కాలం చేసామన్నారు. ఏమో నా సుమారు నాకు 15 వయసు నా పెద్ద దగ్గర నేర్చుకుంటూ వచ్చానండి అన్నాను. వీడు కేసు అన్నాను చేస్తే బాగుంటుంది నన్ను ఇద్దరు గురి చేయండి అన్నారు అనమాట. అదేమిటండి ఇంత పని చేసిన గురి ఏమిటి అన్నాడు. ఇలాంటి గొప్ప తెలివితేటటువంటి వాడు ఏదైనా ఒక శిల్పశాస్త్రం పెట్టుకొని అనేక మంది తయారు చేసి జాగ్రత్తగా ఉంటే మన దేశంలో ఎంతో బాగా ఉండేది. అలాంటి వాడు కాబట్టి ఒక రావడం మీద ఇంతకాలం పరిశ్రమ చేసి సమయం అంతా వృధా చేశాడు కాబట్టి అన్నాను. అంటే ఒక లౌకికమైనటువంటి విజయం ఎప్పుడో జీవితం మొత్తం మీద అతనికి లభించిన ఒకే ఒక సత్కారం అలాంటిది. కానీ అలా కాదు, వేదం చదువుకొని వేదాంతం చదువుకొని వేద భాష చదువుకొని విద్యార్థులు ఇదంతా మొత్తం చదువుకొని ఇది కాకుండా వ్యాస పురాణం భాగవతాలు గ్రంథాలు తర్వాత సూత్రం తాగినట్టు అనేక గ్రంథాలు చెప్తారని ఊరికే ఉండలేదు. అలా కష్టపడి చెప్పినటువంటి వ్యక్తి పెట్టేటువంటి తపన ఉంది సరే. ఆ తపని గ్రహించేవారు ఎవరు ఉంటారండి. ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. రాష్ట్ర పుస్తకాలు రాశారు. ఆ గౌరవ శిక్ష అని వాటి మీద రాశారు. 1-2 పుస్తకాలు నా దగ్గర కూడా వచ్చినవి చూశాను. వారి భాష చాలా విస్తృతంగా ఒక సంస్కృత భాష కానీ వాజపేయి ఒక పుస్తకం రాశారు. ఇలాంటివన్నీ కూడా రాశారు. ఇది సామాన్యంగా సావకాశంగా ఎక్కువగా ప్రభుత్వం చెప్పుకుంటూ కూర్చుంటే చేసే పని. అలాంటి ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తి తప్పని గోపురంతో పట్టుకాడు తథాపి సఫల ప్రయత్న అంటారు. ఏ ఒక్కడన్నా నేను రాసిన ఈ పుస్తకం జాగ్రత్తగా చదువుకొని బాగుంది అంటే నా ప్రయత్నం సఫలమని ఆ శిక్షా సంబంధించినటువంటి గ్రంథం కానీ ఏదైనా ఒక గ్రంథం జాగ్రత్తగా చూసి సచేతస్తుడై మనిషి మనసులో జాగ్రత్తగా గ్రహించాలంటే ముందు ఆ తప్పని చూశారంటే ఆయన ఏమన్నారు. అయ్యా అసూయకరమైనటువంటి గురువుని చూసి ఆ రకమైనటువంటి ఏమి నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వ్యక్తుల దగ్గర చదవడం కూడా కష్టం. ఎందుకంటే ఇలాంటి కండిషన్స్ మన దగ్గర ఉంటే ఉంటుంది. స్వభావంతా సంబంధేన లేకుండా అనే సంబంధం మన దగ్గర ఉంటుంది తప్ప స్వభావంతా సంబంధం ఉండదు కదా. అందుచేత ఇలాంటి వ్యక్తులు దొరకడం కష్టం. అందువల్ల ఆ శిష్యుడు అక్కడ నిలబడడం కూడా కష్టం. ఇలాంటి మాటలు చెప్తే విధాలుగా విని ఆ పద్ధతిలో ఉన్నాడో లేదో చూడాలిగా. అందుకోసం ఈ శైశోపాధ్యాయ సంబంధం ఒక విలక్షణ సంబంధం. జన్మ సంబంధం కంటే కూడా శిక్షకుడు శిక్ష సంబంధం విలక్షణమైనది. ఎందుకంటే గురువులైన వారు శిష్యుని యొక్క కర్ణంలో ఆ మంత్రాక్షరమైనటువంటి ఉద్దేశం చేస్తే ఆ మంత్రాక్షరమైన వీర్య కణం ఆ కణములు ఎక్కడ పోయినా శిష్యుని యొక్క కర్ణం అనే యూనిలో ప్రవేశించింది. ప్రవేశిస్తే వాడికి ఏం పేరు వచ్చింది అన్నారు. సత్యకాలంలో శిష్య అనే జన్మ వచ్చింది అనమాట. ఆ ఇచ్చిన జన్మ ఇచ్చిన వాడు అన్నారు గురువు గారి మంత్రాక్షరమై వీటి ఎక్కడ వచ్చేదన్నమాట. ఒక స్త్రీ పురుషుల యొక్క సమావేశం చేత ఒక శిశువుని జన్మించాలంటే 10 నెలలు అది పుణ్య విశేషం ఉంటే అలా ప్రధానంగా సంసారంలో పడేస్తారు. నైనంగా తీసుకోవాలంటారు. ఇలా కాదు, ఇది ధరించడానికి మార్గంగా చెప్పేటటువంటి విధానం గురువు దగ్గర ఉంది. అందువల్ల కృష్ణాల్లో నైవ కృష్ణ భవన చెప్తే సద్గురు జ్ఞానదాత భవని భగవత్పాద శంకర సంస్కృతంలో చెప్తున్నారు. కాబట్టి అటువంటి శిక్షోపాధ్యాయ సంబంధంలో ఇద్దరు శిష్యులు తయారు చేసిన ఒక మనసులో ఒక ఆనందం. ఆ ఆనందం విద్యానందం ఉంటుంది. మిగతా వేదాంత పంచదశలో చెప్తుంటారు ఆత్మానందం గొప్పదా, విషయానందం గొప్పదా, విద్యానందం గొప్పదా, బ్రహ్మానందం గొప్పదా అనుకుంటే ఒక విద్యానందం అదొక అద్భుతమైన విశేషం అన్నమాట. ఎందుకంటే గురువు గారు కలుసుకుంటుంటారు. వాడు చదువు చెప్పేటప్పుడు నేను చదువుకుంటూనే కాదు తమ గురువులు ఎలా చెప్పారు ఎంత ఆధారంగా చెప్పారు అంతా గుర్తు తెలుసుకుంటూ చెప్తున్నా. అహోశాస్త్రం అహోగురు శాస్త్రం చదివిన తర్వాత ఎంత గొప్ప శాస్త్రం అంటే శాస్త్రం గొప్పది. శాస్త్రం జడం అంటే ఒక వస్తు రూపం, ఒక అక్షర రూపమైన గంధర్వం. అది చెప్పిన గురువు గారు అంత గొప్పవారు. అహోగురు గురువుగారు అంత గొప్పవారికి ఎవరు లేరు. ఆ గురువుగారి గురుత్వం కేవలం ప్రాప్తం జ్ఞానేన ప్రాప్తం. అంటే జ్ఞానం వచ్చింది. అహోజ్ఞానం గురువు గారి అంటే జ్ఞానం చాలా గొప్పదండి. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని బట్టి గురువు గారి పేరు వ్యవహారం వచ్చింది కదా. అహోజ్ఞానం
ఈ పైన జ్ఞానంలో ప్రయోజనం లేదు. అహోసుకం ఎంత బ్రహ్మాండంగా జరిగిందండి. అందువల్ల సుఖకారణం జ్ఞానం, జ్ఞానకారణం గురువు, గురుకారణమైంది విద్య. కాబట్టి ఈ నాలుగులో ఏదైనా కూడా విడిచిపెట్టే అవకాశం లేదు. కాబట్టి ఒక విద్యార్థాన్ని కూడా అనుభవించినటువంటి ఒక మహామనిషి కాబట్టి ఆయన తప్పని గ్రహించి ఇంకా ఎవరైనా జిజ్ఞాసులు సాహిత్యం, ఆయన సాహిత్యం కూడా చెప్తారు. సాహిత్యం చెప్పి వాడు నెమ్మదిగా పైకి తీసుకొచ్చి వాడికి విద్యార్థి ఇస్తాడు. హరిగా వదిలిపెట్ట అతనికి ఆయన మొదటి నుంచి కూడా సాహిత్యం దగ్గర నుంచి అలవాటు చేసి నెమ్మదిగా తయారు చేసి ఒక సంపూర్ణమైన ప్రశ్నించిన తర్వాత సంతోషపడతారు. టీచర్ సంతోషపడాలి. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అంతటి వాళ్ళు అవ్వాలి. గురువు గారు కోరిపోయారంటే మా అంతటి వాళ్ళు అవ్వాలి, నాకంటే గొప్పవాడైతే మరీ సంతోషం. అలా ఉండాలన్నటువంటి సంప్రదాయం ఉంది. కాబట్టి ఈ శిక్షా సంబంధమైనటువంటిది, వర్ణక్రమ సంబంధమైనటువంటిది, ఈ వేదాల భాష సంబంధమైనటువంటి సంప్రదాయాన్ని మీరందరూ కూడా వర్ధించుకునేటువంటి విద్యార్థులుగా రక్షించాలి. ఎందుకంటే విద్యార్థులు కూడా అనక్కర్లేదంటే వేద విద్యలో నవీష్ఠులై ఉండవచ్చు. కానీ ఈ విషయంలో విద్యార్థి అంతఃప్రధాన అంతజ్ఞాన తత్వాలు శబ్దము అంతజ్ఞానమే ప్రయోజనంగా కలిగింది. అందువల్ల వేదవాలని కూడా అంతే స్వాధ్యాయం అంతజ్ఞానపూర్వమైనటువంటి అధ్యయనమైనటువంటి ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఆ విధానంగా శాస్త్రకర్తలు నిర్ణయించున్నారు. కాబట్టి అటువంటి అధ్యయనంతో కూడుకున్నటువంటి జ్ఞానం ఉండాలనే తప్ప గురువు గారి వాక్యాల్లో ఉంది. కాబట్టి శ్రీకృష్ణ గారి వాక్యాల్లో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆ రకంగా వర్ధించుకున్నటువంటి విద్యార్థులంతా ఆ మార్గాన్ని స్వీకరిస్తారని కాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మణిగారి ప్రొఫెసర్ కూడా ధన్యవాదాలు. ప్రభుత్వోపయోగంగా ఈ పైన విద్యాభివృద్ధి కోసమని విద్యార్థులైన వాళ్ళు ఎంత ప్రయత్నం చేయాలో, ఎలా ఉండాలో, ఎవరో దాని గురించి విశేషాలు బాగా చెప్పారు. అంటే వారు చెప్పిన దాంట్లో ఒక విషయం, ఒకవేళ మీరందరూ వేద విద్యలో ఘనాంతరం చేసిన వాళ్ళు అయితే కావచ్చు, కానీ మళ్ళీ తర్వాత దాని యొక్క అర్థజ్ఞానం తెలుసుకోవడం కోసం ప్రయత్నాలు చేయాలి కదా. వాళ్ళేమో అధ్యయనం చేయడం అనేది జ్ఞానప్రయంతో చేయడం ఉంది కనుక జ్ఞానం కోసం ప్రయత్నాలు చేయాలంటే మళ్ళీ కొత్తగా శిష్యుడిగా మళ్ళీ కొత్త ప్రారంభమైనట్టే. ఒక ఆయన బాగా గొప్పవాడే, నాకు సంగీతం చదువుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళేందుకు సంగీత చదువుకోవాలి, ఆవిడ కూర్చోకుండా అక్కడ సా చెప్పాడంతే. అది నాకు తెలిపితే ఏమైంది ఏంటి అలా చెప్పడం తెలుసుకుంటాడు. ఎవరైనా అంగీకరించారు. అక్కడికి వెళ్ళినా నేను ఘనపాటి గారిని, నేను సరస్వ ఘనపాటి గారిని అంటే ఇంటికి ఎవరమ్మన్నా నేను అంటాడు. అందువల్ల మీరు ఘనపాటిలు అయితే కావచ్చు, మళ్ళీ రామచంద్రంతో సంస్కృతం ప్రారంభించేటప్పుడు అది మర్చిపోయి మనం ఏ మిగిలినామో దాంట్లో మనం గుర్తుంచుకోవాలనే విషయాన్ని వారు అందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం అనే విషయాన్ని 2-3 సార్లుగా నేను గురింతగా మళ్ళీ చెప్తూ ఉపన్యాసాన్ని కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మనకి తెలియజేయాలి. మన శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. కానీ తమిళనాడులో కానీ సంరక్షణ కనపాలి అంటే మా సుబ్రహ్మణ్య మా గురువు గారిని అంటూ ఉండేవాళ్ళు. అదే మాట సెక్రటరీ గారు శ్రీస్వామి గారు కూడా చెప్తున్నారు. ఎందుకంటున్నారండి ఈ మాట, ఈ రోజుల్లో ఏదో 15 రోజులు ఏదో యూనివర్సిటీలలో ఏదో వర్షక్రమం వరకు చదువుకుని వాళ్ళు సంరక్షణ కనపాటిగా చాలామంది అవుతుండే రోజులు. ఎందుకంటే దాంట్లో చదువుకోవడం కూడా మంచిది, కొంత జ్ఞానం కొంత పరిశ్రమ కూడా జరుగుతుంది. కానీ సంపూర్ణంగా అని ఇప్పుడు మన కోర్సు చూస్తే తెలుస్తుంది. దాంట్లో ప్రపంచ 2 సంఖ్యలు, పద్య సంఖ్యంగా కౌముది, తర్వాత ప్రాతిశాఖ్య, కౌముది శిక్ష, వ్యాస శిక్ష, ఇట్లా అనేక గ్రంథాలు పెట్టారు. అవన్నీ కూడా మౌలికంగా లేఖనంగా ఎవరైతే ఇక్కడ పరీక్షిస్తారో వారికి సంరక్షణ కనపాటి ఇవ్వబడుతుంది. అంతేకాకుండా వారు కూడా ఏమన్నారంటే కార్యదర్శులు మీరు ఎలా చెప్తే అలా తెలుసుకుని సర్కారాన్ని కూడా చెప్పారు. ఇప్పుడు దాకా అనేక గ్రహణాలు పడ్డాయి, అవన్నీ కూడా విడిపోయాయి. చాలా ఉత్సాహవంతంగా వారు చేస్తున్నారు. అనేక కార్యక్రమాలు రామవరపాడులో కానీ, అట్లాగే చెన్నైలో కానీ, విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ చంద్ర జయంతి, కృష్ణాష్టమికి, శారదా శరణవరాత్రి ఉత్సవాలు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ సంస్థ వారు చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం మనం స్వాధ్యాయ రత్నకి అంటే అన్ని సంవత్సరాలు జరుపుకుని 50,000 రూపాయలు సర్కారం ఇస్తున్నారు.
అన్ని సంవత్సరాలు ఇక్కడ ఇవ్వట్లేదు, అందరూ పరీక్షలు పెడుతున్నారు. అలాగే ఈ లక్షణం పరీక్ష కూడా 2 సంవత్సరాలుగా పెట్టారు. ఇవ్వగలుచుకుంటే 1 సంవత్సరమే ఇవ్వచ్చు, 6 పేపర్లు ఉంటాయి. దానికి కూడా 40,000 రూపాయలు సర్కారం చేస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే అది వారు కూడా సహకరిస్తున్నారు. మనకి మీరు ఎలా చెప్తే అలా చేస్తామండి అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి బాధ్యతతో కలిగినటువంటి నియమాలు దొరకడం కూడా చాలా అరుదు. అటువంటి వారికి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే భాషల దగ్గరికి వచ్చేటప్పటికీ మా సభ్యుడు హరి సీతారామూర్తి సంరక్షణ పార్టీ గారు పరీక్షించి 2017 ఇచ్చారు. సుమారు 10 సంవత్సరాలు ఇవాళ వరకు మనం ఎవరు పట్టా పుచ్చుకోవాలి. అది ఇవాళకి ఒక ఆయన పట్టా పుచ్చుకోవడానికి వచ్చారు. సుమారు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు జరిగింది. అంటే క్లిష్టమైనటువంటి కోర్సు. ఇప్పుడు వారు కాశీ నుంచి ఎందుకు శ్రీరామ శర్మ ఘనపాటి గారు ఒక మతం చెప్తారు. ఆ తర్వాత స్వరాజ్యం అనేటువంటిది ఒక వర్ణకరణం చేస్తారు. సత్కారాన్ని ప్రారంభం చేస్తాం. ఒక భావనలో మొత్తం అంతా కూడా పూర్తి అయిపోతుంది. అందరినీ కూడా సహకారించడం మనం అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. पुरुषसूक्ते विराट पुरुषस्य ध्यानाकारः शब्दः ज्ञानप्रतिपादकः वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमस्तुपाले सर्वाणि रूपाणि विचित्यधीरः नामानि कृत्वा भगवन्निजदास्ते यः पूर्वोक्तः विराट पुरुषः हिरण्यगर्भः सः यः पुरुषः नामानि विशेषरूपेण विचित्य रूपाणि विचित्य मनुष्य अश्वादिरूपेण रूपाणि विचित्य विशेषेण निष्पाद्य तेषां च नामानि कृत्वा अयं मनुष्यः अयं पुरुषो अयं ब्राह्मणः इत्यादि रूपेण नामानि सम्पाद्य अभिवदन् तेन रूपेण च तान् वस्तून् व्यवहरन् यः आस्ते तम् अहं तादृशं महान्तम् अत्यन्तगुणोपेतं महान्तं विशेषेण भासमानं तादृशं पुरुषम् अहं वेद अहं जानामि अहं सर्वदा तं ध्यायामि स च कीदृशः विद्यते इत्युक्तौ तमसः पारे परस्तात् विद्यते तमसः अत्र तमः इति अन्धकारे प्रसिद्धः अत्र कीदृशः अन्धकारः इत्युक्तौ अज्ञानरूपः अन्धकारः अज्ञानात् परस्तात् विद्यमानः अज्ञाननाशे सति अज्ञानरूप आवरणभङ्गे सति सः ज्ञायते इति उक्त्वा अज्ञानात् परस्तात् विद्यमानः आदित्यवर्णः आदित्यस्य प्रकाशार्थं यथा अन्यप्रकाशः नापेक्षितः तथा अयमपि स्वयं प्रकाशः आदित्यवर्णं तमस्तुपाले सर्वाणि रूपाणि विचित्यधीरः नामानि कृत्वा भगवन्निजदास्ते इत्येवं तादृशस्य हिरण्यगर्भाख्यस्य पुरुषस्य ज्ञानप्रकारः अनेन मन्त्रेण प्रतिपादितः इत्युक्त्वा अहं स्वाज्यं सप्तवारगिरिजा पुरस्तादुपदधाति स्वाज्यं सकार वकार आकार रेफ आकार जकार द्वित्वयकार अकार नाद संज्ञक वकार
అమ్మవారు కాశీవాసులు వారు శ్రోతల్లో కృతభూతి పరిశ్రమలు వారికి సంవత్సరం 4వ సంవత్సరం పరీక్షించారు. స్వాభిమాన రత్నం అనేటువంటి బిరుదుని పారితోషికాన్ని పట్టాన్ని ఇస్తున్నారు. మీరు ముగ్గురు వేసి श्रीमान तेंदुपुरी श्रीराम शर्मा श्री विष्णुवसनाम संवत्सरे श्रावणमासे शुक्ल प्रभृति भाग्यनगर से भोगा स्वराज्य विहार प्रांगणे अस्मत् संस्थायां परीक्षाधिकारिभिः निर्वर्तितायां तैत्तिरीय विद्यारण्य वेदभाष्य परीक्षायां परीक्षितः प्रथमश्रेण्याम् उत्तीर्णः इति
ఆనందం ఏదస్మై పడలేదు. దీంతో పాటు మా గురువు గారు కూడా రామలింగేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర వ్యక్తి ఆంధ్రదేశీయ విజయవాడికవాసి శ్రీమత విష్ణుభట్ల నాగశంకర వెంకట లక్ష్మీనారాయణ ఘనాపాటి వర్యాణం పుత్రः అనీత దైత్రీయ ఘనాంతः శ్రీమాన్ విష్ణుభట్ల రామలింగేశ్వర సుబ్రహ్మణ్య శర్మ వేదాంగ శిక్షా ప్రాతిశాఖ్య వర్ణ క్రమాది విద్యాయాం ఆచార్య సుశిక్షిత ప్రజ్ఞేయ లక్షణశాస్త్రార్థ సమన్వయ సమర్థ సన్ श्री विश्वावसुनाम संवत्सरे श्रवणमासे शुक्लप्रति भाग्यनगरस्थे अवतारस् स्वराज्य विहार प्रांगणे अस्मत् संस्थायाः विद्वद्वरेण्यै परीक्षाधिकारिभिः निर्वर्तितायां लक्षणशास्त्र परीक्षायां सुपरीक्षितस्सन् उत्तमश्रेण्याम् उत्तीर्णाय ఆంధ్రదేశీయ విజయవాడికవాసి శ్రీమతాం కపిలవాయి సూర్యనారాయణ వర్యాణం పుత్రः అనీత దైత్రీయ ఘనాంతः శ్రీమాన్ కపిలవాయి రేవత శర్మ వేదాంగ శిక్షా ప్రాతిశాఖ్య వర్ణ క్రమాది విద్యాయాం ఆచార్య సుశిక్షితः స్వప్రజ్ఞేయ లక్షణశాస్త్రార్థ సమన్వయే సమర్థः సన్ శ్రీ విశ్వావసనామ సంవత్సరే శ్రవణమాసే శుక్లప్రతి భాగ్యనగరస్థే గౌతాస్ స్వరాజ్య విహార ప్రాంగणे अस्मत् संस्थायाः विद्वद्वरेण्यै परीक्षाधिकारिभिः निर्वर्तितायां लक्षणशास्त्र परीक्षायां सुपरीक्षितस्सन् उत्तमश्रेण्याम् उत्तीर्णः प्रमाणीकृत्य सलक्षणघनापाटि इति घनपाटि इति सौवादिकेन సంవత్సరాలు పరీక్షించిన వారు విష్ణుభట్ల రామలింగేశ్వర సుబ్రహ్మణ్య శర్మ, ఉప్ప జనార్దన ఘనపాటి గారు, సుబ్రహ్మణ్య శర్మని నారాయణ శాస్త్రి గారిపై కూడా పరీక్షించారు. వారు ఈ జరిగింది. స్వాధ్యాయంతో పాటుగా కాంగ్రెస్ స్వాధ్యాయ భాస్కర్కి సంబంధించినటువంటి కోర్సులు కూడా ఉప్ప లక్ష్మణావతారి గారి గురిమనవుడైనటువంటి ఉప్ప జనార్దన ఘనపాటి గారు వారు భాగవత ప్రవచనం కూడా చెప్తూ ఉంటారు. వారు కూడా ఈ సంవత్సరం ఇంగ్లీష్ సెంటర్స్ కూడా దాంట్లో ఇచ్చి ఉన్నారు. వారు మార్చుకుంటారు. ఈ 2 సంవత్సరం పరీక్షించినటువంటి వారికి 7,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. బండి సరికాలం 4:45 ప్రారంభించడము 5:45 పూర్తి చేస్తున్నాం. ప్రదేశ పరీక్షించారు మన గుల్లపల్లి కృష్ణమూర్తి ప్రధాన గారి అబ్బాయి గుల్లపల్లి కార్తీయ ఘనపాటి, అతనికి 10,000 రూపాయలు సత్కారం ఇవ్వబడింది. సాక్షుల ఘనాలంటే ప్రవేశ పరీక్ష లేదు. కూర్చోండి. అయ్యా పెద్ద సత్కారం పేరు అసలు ఎంత అవుతాయి పిల్లలు రాశారు. అవునా వాళ్ళని అనుగ్రహించండి. విష్ణుభట్ల సుబ్రహ్మణ్య దీక్షిత సంరక్షణ ఘనపాటి గారు అయ్యా గురువుగా సత్కారం కూడా వాళ్ళు తీసుకోండి. అయ్యా అది సీతారామూర్తి గారు, కృపా ఘనపాటి గారు, దాదా కామేష్ ఘనపాటి గారు, విష్ణుభట్ల సుబ్రహ్మణ్య ఘనపాటి, వ్యక్తిపాటి షణ్ముఖ ఘనపాటి గారు, లక్ష్మణ ఘనపాటి
గారికి మా గురువు గారికి అనేక నమస్కార నమస్కారాలు చేసుకుంటున్నాము. అలాగే ఎక్కువ సమయం లేదు కనుక ఇప్పుడే ఉపాధ్యాయులు మాట్లాడుతున్నాను అనమాట. సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ ప్లస్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక కొత్త కోర్సెస్ ప్రవేశపెట్టారు. ఒకటేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అండి, తర్వాత ఇంకోటేమో పిహెచ్డి కోర్సు. అందులో మినిమం ఏంటంటే 32 సంవత్సరాల కింద తక్కువ ఉన్న వాళ్ళు క్వాలిఫై అవుతారు. తర్వాత వాళ్ళు మినిమం 5 ఏళ్ళు ఒక గురుకులంలో గురుగారి దగ్గర చదువుకుంటే అదొక ఇంకో క్వాలిఫికేషన్ అనమాట. ఈ 2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో కోర్సులు అవి తయారు చేస్తారు, లింక్స్ అవి ఉన్నాయి. అందులో మీరు పాస్ అయిన పరీక్షలు అన్నీ కూడా ఆ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేస్తే చేసిన దాన్ని బట్టి వాళ్ళేమో ఒక ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ఈ అబ్బాయి ఈ పండితులు గారి విద్య ఒక బ్యాచిలర్స్ లెవెల్తో సమానంగా నిర్ధారణ జరిగిన తర్వాత ఆయనకి పీజీ కోర్సులో ప్రవేశం జరుగుతుంది. లేదంటే ఈ పండితులు గారు వీళ్ళందరూ ఒక పీజీ లెవెల్లో వాళ్ళ జ్ఞానం ఉంది, విద్య ఉంది అని నిర్ధారణ జరుగుతుంది. పీజీ కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఒక నెలకి 40,000 పారితోషికం ఇచ్చి 2 ఏళ్ల కోర్సు జరుగుతుంది. లేదు పిహెచ్డీ చేస్తున్నట్టయితే వాడికి నెలకి 65,000 పారితోషికం ఇవ్వబడుతుంది స్టైపెండ్ లాగా. తర్వాత వాళ్ళు ఇదే కాకుండా ఇతర కూడా కొంచెం 1 lakhs 2 lakhs కూడా ఉంటుందండి వాళ్ళకి సపోర్ట్ లాగా. కంప్యూటర్ ఏదైనా సెమినార్ ఏదైనా ఇక్కడ ఉండడానికి అలా అన్నీ ఉన్నాయి. ఇది ఒక స్కీమ్ వచ్చింది ఆగస్టు 15 దీనికి ఆఖరి తేదీ. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు శ్రీరామూర్తి గారికి సంబంధించిన నన్ను సంప్రదించిన మేము ఈ విషయం చెప్పగలుగుతాము. కాబట్టి మీరందరూ కూడా అక్కడ చదువుకుని అక్కడ కూడా ఇలాగే పంటలు తీసుకుంటారని కోరిక అనమాట. ఇది ఒక చిన్న విషయం. ఇప్పుడు అక్కడంతా మీరు ఐఐటీ అయిన తర్వాత అక్కడంతా లెక్కలు ఇంగ్లీష్ అవన్నీ కూడా బాగా జరుగుతుంటాయి. సో మాస్టర్స్ పిహెచ్డీలు చేయాలంటే బ్యాచిలర్స్ కోర్స్లో అయితే అక్కడ కూడా ఒక MIT పూనా అని వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. వాళ్ళు అక్కడ బ్యాచిలర్స్ ఇన్ లిబరల్ సైన్స్ అని కూడా కోర్సెస్ ఉన్నాయి. తర్వాత మీకు సందీపణిలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటే 10వ తరగతి వరకు గణితం ఉంది, 11, 12 గణితం లేదు నాకు తెలిసినంత వరకు. కాబట్టి అక్కడ కూడా దీనికి సహాయం చేయడానికి కొన్ని కోర్సెస్ ఉన్నాయి. అటు తర్వాత మళ్ళీ 6 నుంచి 10వ తరగతి 12వ తరగతి వరకు కూడా ఈకాయి గురువు గారు 10 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేశంలో నలుమూలలో చాలా దూర ప్రదేశాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆధునిక విద్యలు నేర్పాలంటే కొంచెం కఠినంగానే ఉన్నారు, ఈజీగా లేదు. సో అది కూడా మనము బాగుపరచడానికి మెరుగుపరచడానికి విద్యా సేతు అని మేము ఒక NGO లాగా ఉన్నమనేనండి స్టార్ట్ చేసాము. దాని ద్వారా ఈ ఆధునిక విద్యలన్నీ కూడా నేర్పడం జరుగుతుంది. ఈ లెసన్స్ అన్నీ కూడా రికార్డ్ చేసి ఆన్లైన్లో అందరికీ ఉపలబ్ధం అవుతాయి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సాంఘిక అయితే చాలా మంది చదువుతారు. సందేహం ఉంది అవకాశం గారు మాకు ఎటువంటి బంధువు అని వాళ్ళ ఇరుపక్కల బంధువు అంటే మా అమ్మమ్మ గారు వారి పౌత్రి, మా తాతగారు వారి గౌరవం, రెండు వైపుల దైవికమైన అనుమానం వారి మీద గౌరవం. డబ్బులు ఏంటంటే మా దగ్గర చేపలాయకులు జరుగుతున్నా అన్నట్టు ఎప్పుడూ వారిపడే మా ఇంట్లో జరిగేది. ఇప్పటికీ వారి ఫోటో పెట్టాను కానీ మా వాళ్ళందరి ఫోటో పెట్టలేదు. ఖచ్చితంగా మీరందరూ మీ సహాయాన్ని మాకు అందించాలని మా కుటుంబ తరఫున ఎల్లప్పుడూ తరతరాలుగా ఈ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఇలాగే పాల్గొనాలని మా ప్రార్థన. తప్పకుండా దైవానుగ్రహం కూడా తోడై మనవి నిజంగానే ఆవనంది తెలివిగా ఉంటుందని భావిస్తూ ప్రతిష్ఠిత